సో గైస్ మరి అందరికీ వెల్కమ్, నమస్తే గైస్. మరి హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్స్ లాస్ట్ ట్యుటోరియల్లో మనం లింక్స్లోని మనం లింక్ కలర్స్ అలాగే బుక్ మార్క్స్ గురించి నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇమేజెస్ గైస్. ఎస్, మన వెబ్సైట్లో ఇమేజెస్ ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే ఇక్కడ మీకు ఇంట్రడక్షన్ వీటిలోనే ఇమేజెస్ ఎలా పెట్టాలో చెప్తారు. ఓకేనా, ఇక్కడ మీకు అసలైన వస్తాయి, కంగారు పడద్దు అన్నారు కదా. సో ఇక్కడ కూడా స్పెషల్ క్లాస్ ఫర్ హెచ్టిఎంఎల్ ఇమేజెస్ అన్నమాట. మన వెబ్సైట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఇది వెబ్సైట్ అనుకోండి. మన ప్రాక్టికల్ కూడా ఇక్కడ అయిపోతుంది గైస్. మన క్లాస్తో పాటు మనం చెప్పుకుంటున్నవన్నీ ఇక్కడ ప్రాక్టికల్ చేసుకోవడం మీరు ఓన్గా. ఇది ఒక చూడండి, ఇక్కడ చూసారా? ఓకేనా, ఈ ఇమేజెస్ ఎలా పెట్టాం మనం. ఇక్కడ ఒక ఇమేజ్ వచ్చింది చూడండి, చూసారు కదా ఇమేజ్. సో ఇమేజెస్ని ఎలా పెట్టాలి ఇప్పుడు వెబ్సైట్లో చూద్దాం. ఓకేనా, ఇమేజెస్ కెన్ ఇంప్రూవ్ ద డిజైన్ అండ్ ద అపియరెన్స్ ఆఫ్ ఏ వెబ్ పేజ్. ఇమేజ్ ఏం చేస్తుంది ఒక వెబ్సైట్కి మీరు, ఓకేనా, ఇంప్రూవ్ ద డిజైన్. ఇమేజ్ పెడితే ఆ వెబ్సైట్ డిజైన్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ అపియరెన్స్ చూడడానికి ఆ వెబ్ పేజ్ అపియరెన్స్ కూడా మారిపోద్ది ఇమేజ్ ఉండడం వల్ల. ఓకేనా, సో అయితే అదే చెప్తున్నాడు అక్కడ. సో ఇక్కడ మనకి ఏవో ఇదొకటి 3 ఇమేజ్లు ఇచ్చాడు. ఇక్కడ ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టాడు, అందులోని హెచ్టిఎంఎల్ అని చెప్పి హెడ్డింగ్ ఇచ్చాడు ఇమేజ్ అని. సో అక్కడ కింద ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాడు గైస్. ఆ ఇమేజ్ రావాలంటే ఏం చేశాడు, ఇక్కడ ఇమేజ్ ట్యాగ్. ఇమేజ్కి ట్యాగ్ ఏంటి గైస్, ఐఎంజీ. దీనికి అండర్ ట్యాగ్ ఉండదు, గుర్తించుకోండి. ఇమేజ్ అనేది ఒక ఎంటీ ఎలిమెంట్, సో దానికి అండర్ ట్యాగ్ అవసరం లేదు. మీరు మళ్ళీ ఇక్కడ ఐఎంజీ పెట్టి ఇలాగా స్లాష్ పెట్టి ఐఎంజీ అని ఉండదు. ఓకేనా, ఇమేజ్ అనేది ఎంటీ ట్యాగ్, సో దానికి ఎండ్ ట్యాగ్ అనేది ఉండదు. సో ఇమేజ్ అని ఇస్తాం. మీరు ఇమేజ్ పెట్టాలంటే గుర్తించుకోండి, ఏం లేదు, మీరు ఇలా టైప్ చేయండి ఐఎంజీ అని టైప్ చేసి సోర్స్ అనవ్వాలి. ఇమేజ్కి ఎప్పుడు హెచ్ఆర్ఎఫ్ ఇవ్వకూడదు. ఇమేజ్ అనేది సోర్స్, ఎస్ఆర్సి అనవ్వాలి. సోర్స్ ఎస్ఆర్సి అంటే సోర్స్. ఓకేనా, ఇది ఏంటది ఇమేజ్ పేరు. కరెక్ట్గా మీ వెబ్సైట్లో మీ లోకల్ స్టోరేజ్లో మీది ఏదైతే ఇది ఉందో లోకల్లో ఇమేజెస్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ పేరు యాజ్ ఇట్ ఈజ్ ఇక్కడ రాయాలి. ఓకేనా, ఆల్ట్ అనేది దేనికి, మనం ఆల్ట్ అనేది ఒకవేళ ఇమేజ్ మనకి సరిగ్గా లోడ్ అవ్వలేదు అనుకోండి, మన వెబ్సైట్లో ఇమేజ్ రాకపోతే అప్పుడు ఆ ఇమేజ్ ప్లేస్లో ఇక్కడ త్రుల్లి అని చెప్పి ఒక పేరు ఏదైతే ఉందో ఆ పేరు మాత్రం కనిపిస్తుంది, ఇమేజ్ కనబడదు. ఒకవేళ ఇమేజ్ లేకపోతే ఇది ఇమేజ్కి ఎంత విడ్త్ ఉండాలి, ఇమేజ్ హైట్ ఎంత ఉండాలి అనేది ఇక్కడ మనం మెన్షన్ చేసాడు, అంతే గైస్, ఇంకేం లేదు. విడ్త్ హైట్ మెన్షన్ చేసాడు, మీకు తెలిసి ఐడియా ఉంది కదా. అలాగే ఆల్ట్ అంటే దేనికి, ఆల్ట్ అంటే ఒకవేళ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్ ఇక్కడ ఐ తీస్తాం, ఓకే, రాంగ్ స్పెల్లింగ్ వచ్చింది అంటే అది అక్కడ చెక్ చేసుకుంటుంది. ఆ స్పెల్లింగ్తో ఏ ఇమేజ్లు లేకపోతే అక్కడ ఇమేజ్ రాదు. చూడండి, రన్ చేస్తాను, చూసారా, రన్ అయింది బట్ ఇమేజ్ లేదు. కానీ ఇక్కడ ఏమొచ్చింది, త్రుల్లి. ఎప్పుడు కనిపిస్తుంది త్రుల్లి అనేది ఆల్ట్ ఈక్వల్ టు త్రుల్లి అని ఇచ్చాడు. ఓకేనా, సో అదే కనిపిస్తుంది ఇక్కడ. మనం ఒకవేళ ఆల్ట్ ఇవ్వలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, మనకి అది కూడా కనబడదు. చూడండి, చూసారా, మొత్తం విడ్త్ హైట్ మాత్రమే వచ్చింది, మొత్తం కవర్ చేస్తుంది. ఆల్ట్ అనేది కూడా మీరు ఖచ్చితంగా ఇచ్చుకుంటేనే మీకు ఆ ఇమేజ్ లేకపోతే ఒక చిన్న మొత్తం విడ్త్ హైట్ రాదు, జస్ట్ ఇలాగా అయిపోద్ది. ఓకేనా, అర్థమైందా గైస్. ఇప్పుడు ఇమేజ్కి మనం ఇవ్వాలి ఎస్ఆర్సి అని చెప్పి మన ఇమేజ్ పేరు ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఆల్రెడీ మన సైట్లో ఇక్కడ ఉన్నాయి ఇమేజ్లు అయితే 2 యాడ్ చేసాం. అది అక్కడ మన కోడ్లోకి వెళ్ళి చూపిస్తాను చూడండి. మన కోడ్లో ఇమేజ్ ట్యాగ్స్ ఎక్కడ ఉన్నాయి, ఇదొక ఇమేజ్. ఓకేనా, ఇదొక ఇమేజ్. సో ఇప్పుడు ఇక్కడ మీకు చూడండి, జూమ్ చేస్తాను ఇంకా. ఓకే, ఐఎంజీ. ఓకేనా అన్నా, విస్కూలు స్టక్ అవుతుందా? ఓకే, సో ఇక్కడ చూడండి ఇమేజ్ సోర్స్ అనేది గైస్ ఇచ్చి ఇమేజెస్లో. ఓకేనా, ఇమేజెస్ అనే ఫోల్డర్ ఉంది, ఏది ఏపీ బస్ 1 అంటే అది ఏంటంటే గైస్ ఇగోండి ఇది. ఓకేనా, ఈ ఇమేజ్ పేరు అనమాట అది. ఓకేనా, సో ఇప్పుడు మనం అది ఎక్కడ ఉంది, ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఫోల్డర్లో ఇగోండి ఏపీ బస్ 1 ఇది ఫస్ట్ మాట. ఓకే, ఏపీ బస్ 1 అనేది ఫస్ట్ ఇమేజ్. ఓకే, సో అదే గైస్ ఇక్కడ రాసి ఏపీ బస్ 1 ఇందులో ఉంది. యాక్చువల్లీ ఇక్కడ మీకు ఇగోండి ఇక్కడ ఉండాలి ఆ ఇమేజ్ అనేది. మనకి మామూలుగా అయితే మన HTML ఫైల్స్ ఉన్నాయా, ఎక్కడ ఉండాలి, ఇక్కడ లేకుండా ఇమేజెస్ అనే దాంట్లో ఉంది కదా, ఇమేజెస్ అనే ఫోల్డర్లో నేను పెట్టాను. సో అందుకనే మన ఇమేజెస్ అని ఖచ్చితంగా ఇక్కడ ఇచ్చాము. అర్థమైందా గైస్. చూడండి ఇక్కడ ఎందులో ఉంది, ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది, స్లాష్ ఇచ్చి అప్పుడు మనం ఆ ఫైల్ పేరు, ఆ ఇమేజ్ పేరు
డాట్ ఏ ఫార్మేట్లో ఉంటే ఆ ఫార్మేట్ ఇక్కడ రాయాలి ఖచ్చితంగా, యాస్టీజ్ అలాగా. అప్పుడు మనకి ఇమేజ్ డిస్ప్లే అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకొక ఇమేజ్ అయితే ఏదో ఒకటి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్లో ఇంకొక ఇమేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ డెస్క్టాప్ ఫైల్స్, ఇక్కడ ఏ ఇమేజ్ యాడ్ చేద్దాం, ఇందులోనే ఏదైనా ఒక ఇమేజ్. తర్వాత ఇక్కడ వచ్చేసరికి బస్సు డ్రైవింగ్ సిమ్యులేటర్ ఇది వద్దు. ఇందులో ఏవో ఒకటి యాస్ఫాల్ట్ 9, ఆరిజోనా సన్షైన్. ఓకే, ఇక్కడ ఏదో ఉన్నాయి, సిబి వద్దు. అలాస్కాన్ రోడ్ ట్రక్కర్స్. ఓకే, ఇండోనేషియా బస్ అంటే ఇది వేరేదా, అమెరికన్ ట్రక్. ఓకే, సో ఇందులో ఇక్కడ ఏవో ఇమేజెస్ మనం తీసుకుందాం. అమెరికన్ ట్రక్ ఏదో ఉంది కదా, సో ఇక్కడ మన ఓకే ఇది అమెరికన్ ట్రక్ ఇమేజ్ ఏది తమ్నేల్ ఉంది, దీన్ని మనం కాపీ చేసుకుందాం. కాపీ చేసి మన ఇమేజెస్లో వేసుకుందాం. ఓకేనా, మన ఇమేజెస్లో పేస్ట్ చేశాను. ఆ ఇమేజ్ ఏంటి ఓపెన్ చేస్తే ఇది ఒక తమ్నేల్ అన్నమాట అమెరికన్ ట్రక్ది. సో ఈ ఇమేజ్ మనం మళ్ళీ మన వెబ్సైట్లో యాడ్ చేసుకుందాం. ఓకేనా గైస్, ఇది మన వెబ్సైట్లోని ఎక్కడ యాడ్ చేద్దాం, ఈ ఇమేజ్ పక్కన యాడ్ చేసేద్దాం. సో అయితే మనం ఏమవ్వాలి అప్పుడు, సో సేమ్ దీన్ని కాపీ చేసుకోండి. మనం 10 సార్లు టైప్ చేయాల్సిన అవసరం లేదు. మనకి వర్క్ స్పీడ్గా అయిపోవాలంటే కాపీ పేస్ట్ చేసుకొని ఇమేజెస్లో ఆ ఇమేజ్ పేరేంటి అది చూసుకోవాలి గైస్. ఇక్కడ మనం ఆ ఇమేజ్ పేరు ఇదే కదా, 1A ఇది ఎలా కాపీ చేసుకోండి. Ctrl+C కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసేయడమే. ఓకేనా, Ctrl+V 1A.jpg అంతే. సేవ్ చేస్తున్నాను ఇప్పుడు. సేవ్ చేయాలి, లేకపోతే మనకి రాదు. ఇక్కడ రీఫ్రెష్ చేయండి, వస్తుంది. చూసారు గైస్ ఇక్కడ. అంతే గైస్, మన వెబ్ పేజ్లో ఇమేజ్ యాడ్ చేయాలంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఇమేజ్కి ఏ ట్యాగ్ ఉండాలి, ఇమేజ్కి IMG అనే ట్యాగ్ ఉండాలి. ఓకేనా, అంతే మీకు వస్తుంది గైస్. ఇంకా మీకు నచ్చిన ఇమేజెస్ కానీ మీకు నచ్చిన వీడియోస్ కూడా యాడ్ చేయొచ్చు మీరు. ఓకేనా, మీ వెబ్సైట్లో మీకు కావాల్సినట్టుగా పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అమెజాన్ సైట్ తయారు చేసేద్దాం అనుకున్నారు అనుకోండి, మీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నీట్గా ఫోటోలు తీసుకొని ఉంచుకొని, సపోజ్ ఇది ఒక ప్రోడక్ట్ అనుకోండి. ఓకేనా, ఆ ప్రోడక్ట్ పేరు మెన్షన్ చేసుకోండి. దాని కిందన ప్రోడక్ట్ ప్రైసు అవి కూడా మీరు ఇవ్వచ్చు. ప్రోడక్ట్ ఎంత, యాడ్ టు కార్ట్, బటన్స్ అన్నీ మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఒక అమెజాన్ సైట్ ఉంది, అలా మీరు ఇది తయారు చేసేవచ్చు గైస్. మీరు ఏం చేస్తారంటే ఒకవేళ పూర్తిగా HTML CSS జావాస్క్రిప్ట్ అయిపోతే ఓన్లీ ఆ మూడే యూజ్ చేసుకొని ఇక ఇలాంటి ఒక అమెజాన్ వెబ్సైట్ అయితే తయారు చేయడానికి ట్రై చేయండి. ఈజీగానే చేసేవచ్చు. ఓకేనా, ఇలాగ ఈ వెబ్సైట్ చూసారా ఎలాగుందో, సేమ్ మనం ఇవన్నీ పెట్టవచ్చు. ఓకేనా, ఇవన్నీ కూడా మనం చేయొచ్చు చాలా సింపుల్గా. ఓకేనా, ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒకటి కీబోర్డ్ ఏదో ఉంది ఇక్కడ ఓపెన్ చేసాం అనుకోండి. ఓపెన్ చేయగానే ఆ ఇమేజెస్ చూసారా, కస్టమర్కి ఎవరైతే చూస్తారో ఇలాగ వాళ్ళకి ఇమేజ్లు కనిపించినట్టు పెట్టచ్చు. ఇవన్నీ అలాగే పెట్టారు చూసారా, ఇవన్నీ ఇమేజెస్. ఇక్కడ చూడు, ఇక్కడ ఒక H1 హెడ్డింగ్లా తీసుకొని వీటి కింద ఒక చిన్న బ్రాండ్ నేమ్, దాని మీద మౌస్ ఓవర్ ఎఫెక్ట్ ఇక్కడ ఏవో పెట్టాడు. ఇవన్నీ మనం చేయొచ్చు గైస్. ఓకేనా, అవన్నీ మీకు వస్తుంటాయి. సో ఇలాగ బ్రాండ్ ఇవన్నీ రాసుకున్నాడు. రైట్ సైడ్లో ఇవి ఉంది, లెఫ్ట్ సైడ్లో ఇది ఉంది, దీని కింద అబౌట్ ఇన్ఫర్మేషన్ ఇలాగ వచ్చాయి. చూసారు కదా, మీరు మొత్తం ఇలాగ తయారు చేయొచ్చు. ఓకేనా, ఇంకా కింద ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. అది ఇలాగ మీరు ఎప్పుడైనా ఇలాంటిది ఈకామర్స్ వెబ్సైట్ ఒకటి తయారు చేస్తే చాలు, ఇంకా మీకు వచ్చినట్టే. ఓకేనా, సో అది గైస్ మొత్తానికి ఇక్కడ ఇప్పుడు ఒకసారి చూడండి. సో ఇంకా ఇమేజ్ గర్ల్ ఇంకోటి ఒకటి తీసుకున్నాడు. ఇక్కడ ఇచ్చేసాడు HTML ఇమేజ్ సేమ్. జస్ట్ ఇక్కడ మనం ఆల్ట్ అనేది పెట్టడం మర్చిపోద్దు. మనం రాసాం ఇక్కడ, మనం ఆల్ట్ అని రాసాం. ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో 1 తీసాం, A.jpg అని ఉంచాం అనుకోండి. అక్కడ మళ్ళీ ఏమవుతుంది గైస్, మరి ఆ స్పెల్లింగ్ రాంగ్ ఉన్నా, ఒక్క స్పెల్లింగ్ రాంగ్ ఉన్నా ఏటవుతుంది, ఇమేజ్ అయితే కనబడకుండా ఆల్ట్ మీద ఏ పేరు ఉందో అదే కనిపిస్తుంది. ఆల్ట్ మీద ఇక్కడ మనకి ఏ పేరు ఉంది, ఆల్ట్ మీద మనం ఇక్కడ ఇది అమెరికన్ ట్రక్ అని రాద్దాం. ఓకే, అమెరికన్ ట్రక్ అని రాస్తున్నాను. ఓకే, సో సేవ్ చేసాం. ఇప్పుడు ఆ ఇమేజ్ పేరు రాదు, రాంగ్ చేసాం కాబట్టి ఇక్కడ ఇమేజ్ రాకుండా ఆల్ట్ డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇక అమెరికన్ ట్రక్ చూసారా, అమెరికన్ ట్రక్ అని మాత్రం వచ్చింది. ఇమేజ్ అక్కడ లేకపోయినా, ఒకవేళ మన లోకల్ స్టోరేజ్లో ఇమేజ్ డిలీట్ చేసేసిన, లేదా ఇమేజ్ నేము, సెకండ్ పాయింట్ ఏంటి, ఇమేజ్ నేము రాంగ్ ఉన్నా,
ఈ రెండిట్లో ఏదైనా సరే ఇక్కడ ఇమేజ్ అయితే ఇక్కడ రాదు కదా. ఎప్పుడైతే ఆ ఇమేజ్కి ఏదైనా ప్రాబ్లం ఉండి రాలేనప్పుడు కానీ లోడ్ అవ్వలేనప్పుడు కానీ ఓకేనా సైట్, అప్పుడు మనకి ఆల్ట్లో ఏదైతే ఉందో ఆ పేరు ఇలా కనిపిస్తుంది. ఓకేనా, అర్థమైందా గైస్ ఇప్పుడు పాయింట్? ఓకేనా, క్లియరా కదా మీకు? అంతే. సో ఇప్పుడు మనం మళ్ళీ మన పేజ్లో ఇక్కడ 1గా తీస్తాం. ఇక్కడ కంట్రోల్ Z నొక్కితే వచ్చుద్ది. ఏది వచ్చింది అక్కడ? ఓకే, అమెరికన్ ట్రక్. ఇక్కడ 1 అని ఇవ్వాలి, 1 కదా పేరు. ఓకే, సేవ్. ఇప్పుడు మళ్ళీ రిఫ్రెష్ చేస్తే చూసారా వస్తుంది. అంతే గైస్, ఇంకేం లేదు. సో సూపర్ కదా. ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఇది కూడా ఎగ్జాంపుల్ ఫ్లవర్ అంట. ఇది ఎందుకు, ఇది కూడా జస్ట్ ఇదే. ఇందులో ఆల్ట్ ఇచ్చాడు, హైట్ విత్ కూడా మీరు తెలుసు కదా గైస్, ఆల్రెడీ చెప్పాను మీకు. ఇప్పుడు నాకు ఈ చివరి ఇమేజ్ నాకు విత్ పెరగాలి అంటే అప్పుడు ఏం చేయాలి మనం? ఓకేనా, ఇక్కడ మనం ఆల్రెడీ రాసాం ఆల్ట్ తర్వాత విత్. హైట్ అయితే అవసరం లేదు, హైట్ ఈక్వల్గా ఉండాలి నాకు. ఆ ఇమేజ్ విత్ అంటే ఇలాగ కొంచెం పెరగాలి, పెద్దది. ఏది ఇక్కడ చూసారు కదా గైస్, ఈ ఇమేజ్ వచ్చేసరికి ఎంతవరకు సాగిపోవాలి. ఇక్కడ నుంచి ఇంకో డబల్ అవ్వాలన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి? డబల్ అవ్వాలంటే విత్ 300 ఉంది, దాన్ని 600 చేసేద్దాం. ఓకేనా. ఏ షేక్ బసీద్, హాయ్ బ్రో, హాయ్, థ్యాంక్ ఫర్ డొనేటింగ్ 29 రూపీస్ సూపర్ చాట్. థ్యాంక్ యూ సో మచ్ షేక్ బసీద్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ సో మచ్ బ్రో. ఇప్పుడు చూడండి మనం విత్ 600 ఇచ్చాం. ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ ఈ విత్ ఈ డబల్ అవుతుంది, ఇంకో 300 పెద్దది అవుతుంది కదా. చూడండి చూసారా ఎంతవరకు మొత్తం సాగిందా, డబల్ అయిందా? 300 + 300 600. చూసారు కదా గైస్. ఆ విధంగా మీరు ఇమేజ్ విత్ని అలాగే ఇమేజ్ హైట్ని మెన్షన్ చేయాలి అనుకుంటే మీరు ఇక్కడ విత్ అని చెప్పి ఇది రాసుకుంటారా, హైట్, ఈ 2 పాయింట్లు ఇచ్చుకుంటారు. అంతే, గుర్తుంది కదా. ఓకే, నెక్స్ట్ సాత్విక్ వచ్చా. ఓకే సూపర్, మరి లెట్స్ గో. సూపర్ గైస్. మరి అర్థమైందా గైస్? మీకు క్వశ్చన్స్ కూడా అడుగుతాను, మరి ఎవరైనా చెప్తారని చూద్దాం. HTML ఇమేజ్ సింటాక్స్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ చెప్పాను, IMG అనే ట్యాగ్ వస్తాం. ఓకేనా, HTML IMG ట్యాగ్ ఈజ్ యూస్ టు ఎంబెడ్ అన్ ఇమేజ్. ఆ ఇమేజ్ ట్యాగ్ అనేది ఎంబెడ్ చేయడానికి ఆ ఇమేజ్ని యూజ్ చేస్తేనే వెబ్ పేజ్లో. ఓకేనా, ఇమేజెస్ ఆర్ నాట్ టెక్నికల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఏ వెబ్ పేజ్, ఇమేజెస్ ఆర్ లింక్స్ టు వెబ్ పేజెస్. ఓకేనా, ఇమేజెస్ని మనం లింక్స్ కింద కూడా ఇవ్వచ్చు అని ఇంతకుముందు చెప్పుకున్నాం లింక్స్ ట్యూటోరియల్లో. HTML లింక్స్లో ఇమేజ్ని మనం లింక్లా చేసేవచ్చు, ఆల్రెడీ మనం చేసాం. ఇవ్వండి ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద క్లిక్ చేసిన ఏం లేదు, అదే ఇక్కడ చూడండి లింక్ మారుతుంది. ఆల్రెడీ ఈ ఇమేజ్కి మనం లింక్ ఇచ్చాం. లింక్స్ మన చాప్టర్లో బిఫోర్ చాప్టర్లో మీకు చెప్పాను కదా, గుర్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేస్తే చూసారా మన యూట్యూబ్ వీడియో ఓపెన్ అయిపోయింది. చూసారా గైస్, అదనమాట. సో ఇమేజెస్ని మనం లింక్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ ఇమేజ్ ఇస్తాను నేను. యూట్యూబ్ ఇమేజ్ బటన్ లాగా ఇచ్చి చిన్నది, దాని మీద క్లిక్ చేస్తే నా ఛానల్లోకి వెళ్ళిపోవాలి, అంతే వెళ్ళిపోద్ది. ఓకేనా, సో అలాగా. సో నెక్స్ట్ ఇమేజ్ ట్యాగ్ ఈజ్ ఎంప్టీ ట్యాగ్. మీకు ఆల్రెడీ చెప్పాను గైస్, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఇమేజ్ ట్యాగ్కి ఎండ్ ట్యాగ్ ఉండదు, ఎందుకంటే ఇది ఎంప్టీ ట్యాగ్. ఇమేజ్లో ఇంకా రాయడానికి ఇంకేం ఉండదు. ఓకేనా, సో ఇట్ కంటైన్స్ యాట్రిబ్యూట్స్ ఓన్లీ, ఎందుకంటే ఇమేజ్లో ఓన్లీ యాట్రిబ్యూట్స్ ఉంటాయి కదా, కానీ కంటెంట్ అనేది ఉండదు. సో అది ఎంప్టీ ఎలిమెంట్. అండ్ డస్ నాట్ హ్యావ్ క్లోజింగ్ ట్యాగ్. ఓకేనా, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు ఎంప్టీ ఎలిమెంట్స్కి ఎప్పుడు. స్టార్టింగ్లో చెప్పుకున్నాం. యో షేక్ బసీద్, హాయ్ బ్రో, థ్యాంక్స్ సో మచ్ అగైన్ 29 రూపీస్ సూపర్ చాట్. థ్యాంక్స్ సో మచ్ షేక్ బసీద్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ సపోర్ట్. థ్యాంక్స్ సో మచ్ బసీద్. సో అలాగే గైస్ ఇక్కడ చూడండి, ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పేది సింటాక్స్, ఇది రాసుకోండి గైస్, సింటాక్స్ నోట్ చేసుకోండి వీలైతే. సింటాక్స్ మనం వేస్తున్నాం, ఇక్కడ ఇమేజ్ అని రాసి తర్వాత స్పేస్ ఇచ్చి SRC సోర్స్ మాట. SRC అంటే సోర్స్ ఈక్వల్ టు ఇక్కడ ఇమేజ్ పేరు ఇవ్వాలి. URL అంటే ఇమేజ్ పేరు మాట. తర్వాత ఆల్ట్ అని ఇస్తాము. ఈ పక్కన మనం ఇంకా విత్ హైట్ కూడా ఇచ్చుకోవచ్చు, చెప్పాను కదా ఆల్రెడీ మీకు. మీరు సింటాక్స్ మట్టు నోట్ చేసుకోండి, సింటాక్స్ అనమాట. ఓకేనా, సో నెక్స్ట్ ద సోర్స్ యాట్రిబ్యూట్ గైస్. ఇది ఆల్రెడీ వీటి గురించి మీకు ఇప్పుడే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందాకే, సోర్స్ ఆల్ట్ గురించి. ఓకేనా, నెక్స్ట్ ఇంకెందుకు వెళ్ళిపోయి ఆల్ట్ యాట్రిబ్యూట్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేటివ్ టెక్స్ట్ ఫర్ అన్ ఇమేజ్. ఓకేనా, ఆల్రెడీ ఆ ఇమేజ్కి ఆల్టర్నేటివ్ టెక్స్ట్, ఆల్ట్ అంటే ఆల్టర్నేటివ్ ఇక్కడ. ఓకేనా, యాట్రిబ్యూట్ ఆల్టర్నేటివ్ అని అర్థం.
ఆ టెక్స్ట్ ఆ ఇమేజ్ లోడ్ అవ్వకపోతే ఆల్ట్లో రాసింది మనకి డిస్ప్లే అవుతుంది అని చెప్పాను కదా, ఏ పేరు ఉంటే ఆ పేరు అది. అంతే గైస్, ఇంకేం లేదు. ఇఫ్ బ్రౌజర్ కెనాట్ ఫైండ్ అన్ ఇమేజ్, ఒకవేళ బ్రౌజర్ మీకు చెప్పాను కదా ఇమేజ్ రాకపోతే కనిపించకపోతే ఇట్ విల్ డిస్ప్లే ద ఆల్ట్ యాట్రిబ్యూట్. ఆల్ట్ యాట్రిబ్యూట్లో ఏ రాసా డిస్ప్లే అవుతుందని ఎంత చెప్పాను కదా, పేరు మాత్రం డిస్ప్లే అవుతుందని. ఓకేనా గైస్? సన్నీ యా ఇది కూడా విను బ్రో, ఇది మీకు చాలా ఇంపార్టెంట్, మీ లైఫ్కి సంబంధించింది గైస్ ఇది. ఓకేనా? ఇది వచ్చేసరికి మీ లైఫ్కి సంబంధించింది. ఓకేనా? ఈ ట్యుటోరియల్స్, ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. సింపుల్గా ఉంటాయి గైస్, మీరు ఈజీ చేసవచ్చు. మీరు స్కూల్ స్టూడెంట్స్ అయినా, మీరు 5వ క్లాసు 6వ క్లాస్ స్టూడెంట్స్ అయినా మీకు చాలా క్లియర్గా అర్థమైపోద్ది HTML. ఓకేనా? చాలా క్లియర్గా అర్థమైపోద్ది. మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది, చూసుకోండి. ఇమేజ్ సైజు విత్, ఇమేజ్ సైజ్ వచ్చేసరికి విత్ అండ్ హైట్, ఆల్రెడీ దాని గురించి కూడా చెప్తాం కదా మనం. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి ఇమేజ్ సైజు స్టైల్లో రాశారు గైస్. ఇక్కడ చూడండి, విత్ అండ్ హైట్ ఇక్కడ ఇచ్చవచ్చు డైరెక్ట్, అక్కడ లేదంటే స్టైల్ అని రాశాడు, విత్ హైట్ అని కూడా మెన్షన్ చేశారు ఇక్కడ. లేదు మామూలుగా అయితే మనం విత్ హైట్ డైరెక్ట్ రాసుకున్నాం, ఇక్కడ స్టైల్ తీసుకున్నాం అంటే సిఎస్ఎస్ గైస్, సిఎస్ఎస్ యూజ్ చేశాడు. ఓకేనా? సిఎస్ఎస్ ప్రాపర్టీ ఎంత, సిఎస్ఎస్ వాల్యూ. ఓకేనా? ఎంత విత్ హైట్ వస్తే అక్కడ అంత వచ్చింది, అంతే, ఇంకేం లేదు. ఆల్టర్నేటివ్ యూ క్యాన్, దీనికి బదులు ఇలా స్టైల్ అయినా యూజ్ చేయొచ్చు మనం, లేదు అంటే విత్ అండ్ హైట్ అనే ఆట్రిబ్యూట్స్ ఉంటాయి డైరెక్ట్, మీ డిఫాల్ట్గా ఇవైనా యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? అది. సో నెక్స్ట్ ద విత్ అండ్ హైట్ ఆట్రిబ్యూట్స్ ఆల్వేస్ డిఫైన్ ద విత్ అండ్ హైట్ ఆఫ్ అన్ ఇమేజ్ ఇన్ పిక్సెల్స్. ఓకేనా? విత్ అండ్ హైట్ మామూలు ఇవి పిక్సెల్స్లో డైరెక్ట్ రాస్తాం అనుకోండి, పిక్సెల్స్ అని అర్థం, దీన్ని పిఎక్స్ అని పెట్టవసరం లేదు. ఓకేనా? అదే గైస్ చెప్పాడు, ఇంకేం లేదు. విత్ అండ్ హైట్ ఆర్ స్టైల్. ఓకేనా? విత్ అండ్ హైటా లేదంటే స్టైల్ యూస్ చేయాలని అడుగుతున్నాడు. సో అయితే దీనికి మీరు ఆల్ ఆర్ వ్యాలిడ్ ఇన్ HTML, మీరు విత్ అండ్ హైట్ యూస్ చేసుకోవచ్చు, లేదంటే స్టైల్ అనేది CSSలోకి వెళ్తుంది. ఓకేనా? సో అలాగనే యూస్, బోత్ ఆర్ వ్యాలిడ్, రెండు కూడా వ్యాలిడ్ HTML అని చెప్తున్నాడు. ఓకేనా? స్టైల్ అనే అట్రిబ్యూట్ HTML ఉంది. సో హౌఎవర్ వీ సజెస్ట్ యూజింగ్ ద స్టైల్ అట్రిబ్యూట్. కానీ ఇక్కడ వీళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారంటే విత్ హైట్ స్పెషల్గా మెన్షన్ చేయకుండా స్టైల్ అట్రిబ్యూట్ యూజ్ చేయమని చెప్తున్నారు, ఎందుకంటే ఇట్ ప్రివెంట్ స్టైల్స్ షీట్స్ ఫ్రమ్ చేంజింగ్ ద సైజ్ ఆఫ్ ఇమేజెస్. ఓకేనా? మీరు సింపుల్గా ఇమేజ్కి మీరు ఇలా స్టైల్లోనే యూజ్ చేస్తే, మనం CSSలో కదా రాసుకుంటాం, ఇమేజ్కి సింపుల్గా మన వెబ్సైట్లో ఉన్న ఇమేజ్లన్నీ ఇది ఒకటి పెద్ద అయిపోయింది, ఇప్పుడు నాకు అన్ని ఇమేజ్లు ఒకే సైజులో కావాలి, అప్పుడు మనం జస్ట్ ఈ ఇమేజ్కి విత్ ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ జస్ట్ విత్ 100% అని ఇచ్చాడు. ఇక్కడ చూసారా ఇమేజ్ అనేది ఉంది కదా, ఇక్కడ IMG ఇమేజ్ ట్యాగ్కి మనకి ఇమేజ్ అంటే ఏది, ఇదా స్టైల్ విత్ 128, హైట్ ఏమో 128 పిక్సెల్స్. సో మరి ఇదేంటిది పైన వచ్చింది, ఇది ఫస్ట్ ఇమేజ్ గైస్ కదా, HTML ఈ ఇమేజ్ ఫస్ట్ది, దీనికి విత్ 128 రాశారు, హైట్ 128 రాశారు. సో రెండు ఇలా రాశారు, ఈ రెండింటి తేడా ఏంటి, ద ఫస్ట్ ఇమేజ్ యూజెస్ ద విత్ అట్రిబ్యూట్ సెట్ 128 పిక్సెల్స్, బట్ ద స్టైల్ ఇన్ ద హెడ్ సెక్షన్ ఓవర్ రైడ్స్ ఇట్. స్టైల్ ఇన్ ద హెడ్ సెక్షన్ అనేది 100%, ఇమేజ్ విత్ 100%. చూసారు గైస్, ఇమేజ్ విత్ మనకి 100% ఇచ్చాడు స్టైల్లో. సో విత్ వచ్చేసరికి బట్ ఇక్కడ 128 రాశాడు, హైట్ వచ్చేసరికి 128 రాశాడు, బట్ ఇక్కడ ఫస్ట్ ఏమైంది, ఓవర్ రైడ్ అయిందంట, విత్ అనేది 100% అని ఇమేజ్లో చూడండి. ఫస్ట్ దాంట్లో ఫస్ట్ ఇమేజ్ యూజెస్ విత్ అట్రిబ్యూట్. ఓకేనా? ఇక్కడ వచ్చేసరికి హెడ్ సెక్షన్ ఓవర్ రైడ్స్ ఇట్ అండ్ సెట్ ఇట్ విత్ 100%, అందుకే ఇది పెద్ద సాయిపోయింది. కానీ ఇక్కడ సెకండ్ ఇమేజ్ చూసుకోండి ఒకసారి, ద సెకండ్ ఇమేజ్ యూజెస్ ద స్టైల్ అట్రిబ్యూట్ సెట్ టు 128 పిక్సెల్స్. దిస్ విల్ నాట్ బి overridden by the style in the head section. ఒకసారి చూడండి గైస్, హెడ్ సెక్షన్లోని ఇమేజ్కి 100% రాశారు, బట్ ఇక్కడ ఇమేజ్ది బట్ అది ఓవర్ రైడ్ చేయలేదు చూడండి, అందుకే మనం స్టైల్ అనేది యూజ్ చేసుకోమని చెప్తున్నాడు డైరెక్ట్గా. చూసారా ఇక్కడ స్టైల్ అని ఇవ్వడం వల్ల ఇలా రాసుకోవడం విత్ అలాగిస్తే మనకి ఓవర్ రైడ్ చేయడం అంతా. ఓకేనా? అది డిఫరెన్స్ ఇచ్చాడు.
విత్ అండ్ హైట్ డైరెక్ట్ మెన్షన్ చేస్తే మనకి ఇమేజ్ 100% పెట్టారు అనుకోండి, విత్ ఇలాగ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా? సో అందుకే మనం సజెస్ట్ చేసింది వీళ్ళు ఏంటంటే ఇది మాత్రమే సజెస్ట్ చేస్తున్నారు, స్టైల్లో విత్ అండ్ హైట్ మెన్షన్ చేసుకోమని చెప్తున్నారు గైస్. ఓకేనా, ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? అప్పుడు మన దాంట్లో కూడా ఇక్కడ విత్ అండ్ హైట్ అని ఇచ్చాం సెపరేట్గా. అప్పుడు మనం ఇంకా మార్చేద్దాం. ఇక్కడ దీనికి ఏం చేద్దాం, అప్పుడు స్టైల్ అని ఇద్దాం. STYLE స్టైల్ ఈక్వల్ టు విత్ అని రాసి WIDTH విత్ వచ్చేసరికి ఎన్ని పిక్సెల్స్ పెడదాం? విత్ 200 పిక్సెల్స్. ఓకే, నెక్స్ట్ ఇది ఇలాగిచ్చి హైట్ HEIGHT హైట్ 200 పిక్సెల్స్ ఈక్వల్గా ఇచ్చాను, సెమీకాలన్ పెట్టాను. సో ఇది వచ్చిందో రాసి చూద్దాం మన వెబ్సైట్లోకి వెళ్ళి. ఓకే, ఇది విత్ అండ్ హైట్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. కొంచెం పెంచుదాం గైస్ విత్ అండ్ హైట్. మనం ఇక్కడ విత్ ఒక 300 పిక్సెల్స్, హైట్ కూడా 300 పిక్సెల్స్ వేద్దాం. ఓకే, ఇప్పుడు కొంచెం మనకు బాగుంటుంది. సో రిఫ్రెష్ చూడండి, విత్ అండ్ హైట్ రెండు పెరిగాయి గైస్ 300 పిక్సెల్స్. ఓకేనా, మీరు ఈ విధంగా స్టైల్ అట్రిబ్యూట్లో మెన్షన్ చేసుకోండి. ఒకవేళ వాడు అన్నట్టుగా మనం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏం చూపించారు, ఇక్కడ ఇమేజ్ స్టైల్లో ఇమేజ్కి విత్ కానీ 100% రాశారు అనుకోండి. అంటే మనం ఒక పని చేద్దాం, ఇక్కడ Ctrl+C కొట్టి మన కోడ్లోకి వెళ్ళి style.cssలో IMG ట్యాగ్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఇమేజ్కి విత్ 100% ఇచ్చి సేవ్ కొట్టామనుకోండి. ఇప్పుడు చూడండి, సేవ్ రీఫ్రెష్ చేస్తే ఓరి నాయనా, ఓహోహోహోహో, ఇమేజ్ అనే ట్యాగ్ మాత్రం ఏదైతే ఉందో ఇది చూసారు 100% ఇవ్వగానే మనకి సెకండ్ ఇమేజ్ చూడండి, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరికి మొత్తం వెళ్ళిపోయింది, 100% తీసుకుంది. చూసారు గైస్, కానీ ఇది మట్టుగా తీసుకోలేదు. చూసారా, మనం ఏదైతే స్టైల్ అని స్పెషల్గా మెన్షన్ చేసామో దాన్ని మట్టు ఓవర్ రైడ్ అని అవ్వలేదు, ఓవర్ రైడ్ అయితే అవ్వలేదు. ఓకేనా, ఇది డిఫరెన్స్ చూసుకోండి గైస్. అందుకే మనం మన సెకండ్ ఇమేజ్ని కూడా ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం స్టైల్ అనే స్టైల్ తీసుకుందాం. ఓకేనా, మనం ఆల్రెడీ అక్కడ స్టైల్ రాసుకున్నాం కదా, దీన్ని ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేయడం సింపుల్గా పేస్ట్ చేస్తే మనకి టైం కలిసి వస్తుంది. ఓకేనా, ఒకసారి రాసుకుంది మీరు కాపీ పేస్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ ఫస్ట్ వన్ ఏలో ఉంది కదా, ఒక లింక్లో ఉంది, అందుకే అది ఓవర్ రైడ్ అయితే అవ్వలేదు. ఓకేనా, సో చూడండి ఇక్కడ విత్ హైట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంది. ఏలో ఉన్నదనేసి అది ఓవర్ రైడ్ అయినా అవ్వలేనట్టుంది, లింక్లో ఉన్నదనేసి చెప్పి. సో ఇక్కడ సేవ్ చేద్దాం. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి గైస్, సో ఈ ఇమేజ్ కూడా చూసారా సేమ్ ఎలాగొస్తుంది, సేమ్ హైట్ అండ్ విత్ ఇచ్చాం, దీనికి కూడా స్టైల్లో మెన్షన్ చేసాం. ఓకేనా, అందుకే ఇది ఓవర్ రైడ్ అయితే అవ్వలేదు. అర్థమైంది కదా. సో ఇది గైస్ మరి మొత్తానికి. సో ఇమేజెస్ ఇప్పుడు అర్థమైందా బ్రో మీకు? ఇమేజెస్లోని హైట్ అండ్ విత్ ఆర్ స్టైల్ ఏది సజెస్ట్ చేస్తే ఇప్పుడు మనం విత్ అండ్ హైట్ డైరెక్ట్ రాయకుండా ఇది మనకి సజెస్ట్ చేసుకోండి. ఓకేనా, ఇది మనం మెన్షన్ చేసుకోవడం మంచిది. ఓకేనా, సో అలాగే ఇమేజెస్ ఇన్ అనదర్ ఫోల్డర్, ఇమేజెస్ వేరే ఫోల్డర్లో ఆల్రెడీ మీకు అదే చెప్పాం గైస్. మనం ఇమేజెస్ ఇందాకే చెప్పేసాం ఆల్రెడీ మీకు. ఇమేజెస్ మనకి ఎక్కడ ఉన్నాయి, ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉన్నది. ఈ 3 ఇమేజ్లు ఎక్కడ లేవు, మనకి ఈ ప్లేస్లో లేవు. దీన్ని నేను ముందు ఈ ప్లేస్లో ఉండేది, దీన్ని ఏం చేసాను, తీసి ఇమేజెస్ అనే ఫోల్డర్లో వేసాను ఈ ఇమేజ్లు. సో అదే ఇక్కడ వస్తుంది టాపిక్. ఇప్పుడు మన ఇమేజెస్ ఇన్ ఏ సబ్ ఫోల్డర్, దాంట్లో ఉన్న ఒక సబ్ ఫోల్డర్ ఉందనుకో, యూ మస్ట్ ఇన్క్లూడ్ ద ఫోల్డర్ నేమ్. ఆ ఫోల్డర్ నేము ఓకేనా రాయాలి. ఎందులోని ఫోల్డర్ నేమ్ ఎంత సోర్స్లో, అదే కదా రాసాం మనం. ఇమేజ్ చూడండి, సోర్స్లో ఇమేజెస్ రాసాను చూసారు కదా, రాసి ఆ తర్వాత స్లాష్ ఇచ్చి మనం ఇమేజ్ పేరు రాయాలి. ఓకేనా, అదే రాసాం మనం, అదే చెప్పాడు ఇక్కడ కూడా. చూడండి ఇక్కడ కూడా ఈడు ఇమేజెస్ అనే ఫోల్డర్లో తీసుకొని ఆ HTML15 జిఫ్ అందులో ఉందన్నమాట. ఓకేనా, అంతే గైస్, ఇంకేం లేదు. ఇదైతే వేరే ఫోల్డర్లో ఉంటే మట్టు ఫోల్డర్ పేరు కూడా మెన్షన్ చేయాలి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఫోల్డర్ నేమ్ ఉంది, ఇటు ఫోల్డర్ నేమ్ కాకుండా ఓన్లీ ఇమేజ్ పేరు రాసాం అనుకోండి, రన్ చేస్తే ఇక్కడ ఏంటిది రాకూడదు, ఇది ఎక్కడ ఎందుకు వచ్చింది, HTML5.gif ఎక్కడ వస్తుంది, ఇలా రాకూడదు గైస్ మనకి. చూడండి ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ వీడికి ఇందులో కూడా ఉన్నట్టుంది, మనం చెక్ చేసుకోవడం మస్ట్గా
ఫర్ ఎగ్జాంపుల్ నాది థర్డ్ వన్ నేను పూర్తిగా ఇమేజెస్ అనే ఫోల్డర్ తీస్తాను. ఇప్పుడు సేవ్ చేశాను అనుకోండి, మన వెబ్సైట్లోకి వెళ్ళిపోయి ఇక్కడ థర్డ్ వన్ ఇమేజ్ చూడండి. చూసారా, ఇమేజ్ లోడ్ అవ్వలే. ఎందుకు అక్కడ మనం ఏం చేసాం, ఇమేజెస్ దానికి ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయలే. సో ఆ ఇమేజ్ లేదు. ఎక్కడ లేదు, మనకి ఫోల్డర్ ఏదైతే ఇచ్చామో ఆ ఇమేజ్ ఇక్కడ ఉండాలి. ఆ ఇమేజ్ ఇందులో ఉండే, అది ఎక్కడ ఉంది ఆ ఇమేజ్, ఇందులో ఉన్న సబ్ ఫోల్డర్ అంట దీన్ని. ఓకే, ఈ ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది కాబట్టి ఇమేజెస్ అనే పేరు కూడా మనం ఇవ్వాలి. ఓకేనా, ఇక్కడ ఉంది అది. ఓకేనా, అర్థమైంది కదా గైస్. అది వస్తేనే మనకి అవుతుంది. ఓకే, అప్పుడే మనకి వస్తుంది ఇమేజెస్లో. ఓకే, సో అంతే గైస్, సేవ్ కొడుతున్నాం. ఇప్పుడు చూడండి వచ్చేసింది. ఎస్, ఇంతే గైస్, ఏం లేదు, చాలా సింపుల్. అర్థమైందా? మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు రాయాలి, మీరంతా మీరు ఓన్గా రాయడం, లేదంటే నోట్ చేసుకుంటే చూడకుండా మీకు 100% వచ్చినట్టే. ఓకేనా, అది గైస్. మరి లెట్స్ గో. మరి నెక్స్ట్ లైక్స్ అయితే కంప్లీట్ చేయాలి గైస్. రూమ్కి, బస్ సైడ్ రూమ్కి మరి తొందరగా. ఇమేజెస్ ఆన్ ఎనదర్ సర్వర్ ఆర్ వెబ్సైట్. ఇమేజెస్ ఆన్ వేరే సర్వర్లో కానీ వెబ్సైట్లో కానీ ఉంటాయి. ఒకవేళ మనకి ఇమేజెస్ లోకల్ ఫోల్డర్లో ఉన్నాయి, మన దగ్గర ఇమేజెస్ ఇక్కడ లేవు, వేరే వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ మన వెబ్ పేజ్లో ఏంటన్నాను గైస్, వేరే వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్ మన వెబ్ పేజ్లో లోడ్ చేసుకోవడానికి వాళ్ళ వెబ్సైట్ సోర్స్లో వాళ్ళ వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. ఓకే, ఆ వెబ్సైట్ లింక్ ఇవ్వాలి. ఆ వెబ్సైట్లో ఆ ఇమేజ్ లింక్ ఏదైతే ఉందో ఆ వెబ్సైట్లో ఉన్న ఆ ఇమేజ్ లింక్ ఇవ్వాలి. ఓకే, సో అది ఇప్పుడు చెప్తారు చూడండి గైస్. ఇమేజెస్ అని ఎనదర్ సర్వర్లో కానీ వేరే సర్వర్లో ఉన్న, లేదంటే వేరే వెబ్సైట్లో ఉంటే ఆ ఇమేజెస్ని మనం మన వెబ్సైట్లో పెట్టుకోవాలి అంటే. ఓకేనా, మ్యాక్సిమం అలా చేయకూడదు. మన ఓన్ ఇమేజెస్ మన దాంట్లో ఉన్నవే పెట్టుకోవడం మంచిది. ఒకవేళ వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ సర్వర్లో ఉన్న ఇమేజెస్ డిలీట్ చేస్తారనుకోండి, అప్పుడు మన వెబ్సైట్ అనేది అందులో ఇమేజెస్ కనబడవు కదా, అక్కడ మన వెబ్సైట్ కొంచెం డల్ అయిపోద్ది అన్నమాట. ఓకేనా, సరిగ్గా కరెక్ట్గా ఉండదు. ఓకేనా, సమ్ వెబ్సైట్స్ పాయింట్ టు అన్ ఇమేజ్ ఆన్ అనదర్ సర్వర్. ఓకేనా, సమ్ వెబ్సైట్ సైట్స్ పాయింట్ టు అన్ ఇమేజ్ అనదర్ సర్వర్లో ఉంటాయంట ఇమేజెస్. సో టు పాయింట్ అన్ ఇమేజ్ ఆన్ అనదర్ సర్వర్ యూ మస్ట్ స్పెసిఫై అన్ అబ్సల్యూట్ అంట. ఓ బాయ్, వేరే సర్వర్ది ఉంటే అబ్సల్యూట్ ఇవ్వాలా, ఫుల్ యూఆర్ఎల్ ఇన్ ద సోర్స్ అట్రిబ్యూట్. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఇచ్చాడు, ఇది సోర్స్ మొత్తం, సోర్స్లో ఆ ఇమేజ్ అక్కడ ఉందంట, W3 Schools green.jpg. అది మనం రాస్తే మనకి రావట్లేదు, ఎందుకంటే ఇలా ఇచ్చాం కదా సేమ్. దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ మన దాంట్లో రాసి చూద్దాం, ఆ ఇమేజ్ ఉందో లేదో తెలుస్తుంది. ఇక్కడ ఇవ్వాలి సోర్స్, Ctrl+V. ఓకే, అదైతే ఇచ్చాను నేను. సో సేవ్ చేశాను, సేవ్ చేసి ఓకే ఒకసారి చూద్దాం. మన వెబ్సైట్ ఓపెన్ చేసి రీఫ్రెష్. ఎస్, ఉన్నది గైస్, చూసారు గైస్, అక్కడ ఉన్నది మనకి ఇక్కడ వచ్చింది. ఇక్కడ మనకి హైట్ అయితే కొంచెం తగ్గించుకోవాలి, ఇమేజ్ విడ్త్ అండ్ హైట్ తగ్గించుకుంటే మనకి ఇగోండి చిన్నదే. ఇక్కడ ఏంటి షాడో ఎఫెక్ట్ ఉంది ఏంటి, షాడో ఎఫెక్ట్ ఇది. ఓకే, W3 Schools ఇది మన లోకల్లో లేదు. చూసారు గైస్, మనకి ఎలాగొచ్చింది ఇప్పుడు, వాడి వెబ్సైట్ లింక్లో ఉంది. ఆ వెబ్సైట్ లింక్ మనం కాపీ చేసుకున్నాం. చూసారు కదా, ఇక్కడ W3schools.com ఇమేజెస్ ఇది అయితే ఉన్నది, మనకైతే వస్తుంది. చూసారు కదా, మన దాంట్లో ఎలా పెట్టామో అదనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ వెయిట్ గైస్, ఇక్కడ మనం ఒకసారి Ctrl+Z మనది ఎలాగ ఉంచి దీన్ని మొత్తం ట్యాగ్ కాపీ చేసుకొని ఎక్స్ట్రా ఇద్దాం. దాన్ని Ctrl+C ఎంటర్ కొట్టి Ctrl+V సోర్సు మళ్ళీ కాపీ చేసుకుందాం ఒకసారి. ఈ సోర్స్ కాపీ అంటే ఎక్స్ట్రాగా పెడుతున్నాను, ఇంకేం లేదు. ఓకేనా, Ctrl+V అంతే. ఇక్కడ ఆల్ట్ పేరు కూడా మార్చుకోవాలి గైస్ మనం. ఆల్ట్ ఏంటది, W3 Schools కదా, W3SCHOOL స్కూల్స్, W3 Schools. ఇప్పుడు సేవ్ చేశాను. భగవాన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డొనేటింగ్ 29 రూపీస్ సూపర్ చాట్. థ్యాంక్ యూ సో మచ్ భగవాన్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అన్న ప్లే ట్రక్ సిమ్యులేటర్ అల్టిమేటా చూద్దాం, ఫస్ట్ ఈ క్లాస్ విన్ బ్రో చూద్దాం. ఓకేనా, ఎస్, సో సూపర్ థ్యాంక్ యూ సో మచ్ భగవాన్. వింటున్నావా బ్రో భగవాన్ క్లాస్?
గైస్ మీకు ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా? జస్ట్ వెయిట్ గైస్, ఒక స్మాల్ కాల్. ఎస్ గైస్, మరి మొత్తం చిన్న కాల్ అయితే వచ్చింది, కాల్ అయితే అటెండ్ చేస్తాం. ఓకే, సో గైస్ మనం ఇప్పుడు ఇక్కడ W3 స్కూల్స్ అని రాసుకున్నాం కదా, ఓకేనా? సేవ్ అయితే చేస్తాం ఆల్రెడీ, ఒకసారి ఎగ్జిక్యూట్ చేద్దాం. సో మన ఇమేజ్ వచ్చి పక్కన W3 స్కూల్స్ ఇక్కడ వచ్చింది. అంటే ఈ ఇమేజ్ ఇక్కడ ఫుల్ అయిపోయింది, అంటే స్పేస్ సరిపోలేదు దానికి విడ్త్. సో మనం దాన్ని తగ్గించుకుందాం, ఇందులోనే తగ్గించుకుంటే కొంచెం అది పక్కనే ఉంటుంది. విడ్త్ ఒక 100, హైట్ 100 ఇస్తే మరీ చిన్నది అయిపోద్ది. సర్లే, అది చిన్న లోగో కాబట్టి చిన్నదే ఇద్దాం. చూడండి చాలా చిన్నది వచ్చింది, చూసారా గైస్? సో అది వేరే వెబ్సైట్లో ఉన్నటువంటి ఏదైతే ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మన వెబ్సైట్లో ఉంచాం ఇప్పుడు, ఓకేనా? సో అదే గైస్, సేమ్ దానికి రాయడానికి జస్ట్ ఆ లింక్ ఇస్తే సరిపోతుంది, ఇంకేం లేదు. అంతే, మన ఇమేజ్ పేరు బదులు అది ఇస్తున్నాం అంతే, ఇంకేం లేదు. కన్ఫ్యూజన్ లేదు కదా? ఓకే అన్నా, నమస్తే, వెల్కమ్. భగవాన్ బస్ అల్టిమేటా? బస్ అల్టిమేట్ కాదు, చూద్దాం తర్వాత. బస్ సైడ్ ఫస్ట్ పెడదాం, తర్వాత చూద్దాం, ఓకేనా? ఫస్ట్ మనం క్లాస్ చేసేద్దాం, క్లాస్ కంప్లీట్ చేద్దాం ఇది ఇమేజ్ టాపిక్. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, ఓకేనా? సో గైస్ మీకు అడుగుతాను ఏమైనా క్వశ్చన్స్, మీలో ఎవరైనా ఎవరు ఫస్ట్ ఎవరైనా చెప్తారో చూద్దాం, ఓకేనా? గుర్తించుకోండి. యానిమేటెడ్ ఇమేజెస్ బ్రో, ఇప్పుడు యానిమేటెడ్ ఇమేజెస్ అంట. పదండి, HTML అలౌస్ యానిమేటెడ్ జిప్స్ గైస్, చూద్దాం. HTML, ఓ బాయ్, ఇప్పుడు చూసారు ఇక్కడ జిఫ్, ఓకేనా? GIF, ఓకేనా? గిఫ్ అంటారా, జిఫ్ అంటారా? గిఫ్, GIF. చూడండి గైస్, ఇక్కడ గిఫ్ ఎలిమెంట్స్, గిఫ్ ఇమేజ్ కూడా ఇక్కడ మనం చూడండి పెట్టారు, అవి కూడా మనం పెట్టవచ్చు, ఓకేనా? దానికి చేయడానికి మనకి యానిమేషన్ మనం చిన్నవి ఏమైనా ఎదుక్కోవచ్చు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ జిఫ్ అని చెప్పి GIF ఏం తెద్దాం, GIF అని చెప్పి కంప్యూటర్ ఇమేజెస్ ఏదో వేద్దాం. కంప్యూటర్, సారీ ఇమేజెస్ కదా, ఓకే. ఇమేజెస్ వస్తుంది ఇక్కడ, ఓకే. సో ఇందులోకి వెళ్దాం. జిఫ్లు అని అంటే ఇవి, ఇందులో మనకి ఇక్కడ దొరుకుతాయి. ఏమైనా యానిమేట్ జిఫ్ అన్నాయా లేదా, అసలు ఏమైనా జిఫేనా? ఓకే, ఇక్కడ మనకి యానిమేటెడ్ చాలా ఉన్నాయి గైస్, ఇక్కడ చూసుకున్నట్లయితే రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ జిఫే కాల. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో ఓపెన్ చేసినావు, లోపల నుంచి వచ్చాడు గుర్తుండు, దుప్ దప్ దుప్ దుప్. ఓకే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఒక జిఫ్ ఉంది, దీన్ని నేను డౌన్లోడ్ చేసుకుంటాను. సేవ్ లింక్ యాజ్ కాదు, ఓపెన్ ఇమేజ్, సేవ్ ఇమేజెస్ అవుతుందా? జిఫ్ ఇమేజ్ పేరు వచ్చేసరికి కంప్యూటర్ అని పెడుతున్నాను. కంప్యూటర్ బాక్స్ కిక్, ఎంత పెద్ద పేరు పెట్టాను, కంప్యూటర్ బాక్స్ కిక్ అనే ఇమేజ్. ఎక్కడ సేవ్ అయింది మర్చిపోయాను. ఇది మనకి ఓకే, ఈ ఇమేజ్ మనం ఇక్కడ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని మనకి వెబ్సైట్లోకి అది కావాలి. వెబ్సైట్ అంటే ఏం లేదు, మనది కట్ చేసి మన ఫోల్డర్లో ఇక్కడ పెట్టేద్దాం, ఓకే. సో ఇప్పుడు అది కూడా మనం పెడదాం కదా, యానిమేటెడ్ది ఇక్కడ వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, మనకి ఇక్కడ పేరులో ఏమి ఇచ్చాడు దాన్ని పెట్టడానికి, జిఫ్ని, ఇంకేం లేదు, సింపుల్గా ఇమేజ్ కాకుండా జిఫ్ ఆ పేరు ఇస్తాడు అంతే, ఓకేనా? సో మనం కూడా ఈజీగా, ఇంకేం లేదు, జస్ట్ ఆ పేరు ఏదైతే ఉందో అది కాపీ చేసుకోండి. దీన్ని నేను ఇక్కడ కాపీ చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఇమేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఆ ఇమేజ్ పేరేంటి, ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా దాన్ని కాపీ చేసుకోవడం బెస్ట్ కేస్. జిఫ్తో సహా మొత్తం కాపీ చేసుకోండి, అప్పుడే మీకు ఎర్రర్ రాకుండా ఉంటుంది. ఇక్కడ పేస్ట్ చేసుకోండి, ఓకే. సో ఇది గైస్. సో ఇప్పుడు గైస్ చూడండి, ఇప్పుడు మనకి ఆ ఇమేజ్ అయితే ఇక్కడ వస్తుంది, ఓకేనా? ఆల్ట్ కూడా మనం రాయలేదు కదా, ఇక్కడ ఆల్ట్ మార్చాలి. ఇక్కడ కంప్యూటర్ మ్యాన్ అని చెప్పి ఏదో ఇచ్చామో, ఒకవేళ ఆ ఇమేజ్ లేకపోతే అది వస్తుంది పేరు. ఇప్పుడు చూడండి, రీఫ్రెష్ చేస్తున్నాను. మన కంప్యూటర్ మ్యాన్ ఇమేజ్ రాలేదే, అంటే మనం ఇక్కడ చూడండి, ఇక్కడ రాలేదు గైస్, ఆల్ట్లో ఉన్న పేరు వచ్చింది బట్ అది రాలేదు. సో ఏంటిది,
సోర్సే కదా, కంప్యూటర్ బాక్స్ కిక్ డాట్ జిఫ్ ఇదే కదా, సరిపోయిందా? ఎందుకు రాలేదు? ఇక్కడ విత్ అండ్ హైట్ కానీ సరిపోలేదా ఇటు కానీ దానికి? విత్ అండ్ హైట్ ఇవ్వాలా, అవసరం లేదు దానికి. ఒకసారి ఉండండి గైస్, మనది పేరైతే కరెక్టే కదా, కంప్యూటర్ జిఫ్ అదే పేరైతే అదే గైస్. ఒకసారి చూద్దాం, వీ విల్ ట్రై వన్స్. ఓకే, రీఫ్రెష్ మళ్ళీ చేద్దాం. కంప్యూటర్ మ్యాన్ వచ్చింది, జిఫ్ అయితే ఇక్కడ లోడ్ అవ్వలేదు. ఒక పని చేద్దాం, దీనికి విత్ అండ్ హైట్ తీసేలే ఇటు కానీ. సో మనవాడు ఇక్కడ ఏం చేసాడు చూడండి, ఇక్కడ విత్ అండ్ హైట్ ఆల్రెడీ ఇక్కడ ఉన్నది, బట్ మనకి ప్లే అవ్వట్లేదు అది. ఇంతకీ ఇది ఓపెన్ చేద్దాం, ఫోల్డర్లోకి వెళ్ళి దీన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ రన్ అవుతుందా? ఓకే, ఇక్కడైతే వస్తుంది, అంటే పిక్సెల్స్ సరిపోలేదా? పిక్సెల్స్. ఇది ప్రాపర్టీస్ అంతా చూద్దాం. సో మోర్ ప్రాపర్టీస్, జిఫ్ వచ్చేసరికి ఇది డీటెయిల్స్ 540 550 ఇంటూ 400 550 ఇంటూ 400 అది. ఇక్కడ విత్ ఒకసారి ఇది తీసేద్దాం. ఓకే, ఇది తీసేసి ట్రై చేద్దాం. ఇమేజ్ సోర్స్, ఓకే సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేద్దాం మన వెబ్సైట్లో. ఓ, అయినా సరే మన కంప్యూటర్ మ్యాన్ రావట్లేదే, అంటే ఇక్కడ ప్లేస్ సరిపోక రావట్లేదు. ప్లేస్ సరిపోతే కిందకు వచ్చేలే, ఎందుకు రావట్లేదు అంటారు? ఆ జిప్ ఫైల్ వర్క్ అవ్వట్లేదా? ఆ జిప్ ఫైల్ ఏమైనా వర్క్ అవ్వట్లేదు ఏంటి? జిఫే కదా మనం పెట్టింది. సో ఇక్కడ జిఫ్ సేమ్, ఇక్కడ ఇంకేం మార్చలే, ఆల్ట్ ఇచ్చాడు, ఐఎంజి స్టైల్ ఇచ్చాడు. ఆ జిప్ ఫైల్ మనకి వర్క్ అవ్వట్లేనట్టుంది, ఫైల్లోనే ఒక ప్రాబ్లం ఉందనుకుంటా నాకు తెలిసి. జిఐఎఫ్ అంతా కరెక్టే కదా మనం ఇచ్చింది. గిఫ్ ఎక్కడుంది? ఒకసారి మళ్ళీ దీన్ని మొత్తం కాపీ చేయము, కంట్రోల్ సి కాపీ చేసుకున్నాం, మళ్ళీ పేస్ట్ చేసి చూద్దాం. ఇక్కడ కంట్రోల్ వి సేమ్. గైస్ మనం అది సంగతి, ఇక్కడ మనం ఒకటి ఎవడో మర్చిపోయాం గైస్. మనోళ్ళు ఎవరు నాకు చెప్పలే కదా. సో మనోళ్ళు ఓన్లీ గేమ్ మీద ఫోకస్ చేస్తున్నారు కానీ సబ్జెక్ట్ మీద ఫోకస్ లేదు. మనోళ్ళు నాకు కూడా గుర్తు చేయలేదు, లైవ్ చాట్లో ఎవరు చెప్పలేదు. మనం ఇమేజెస్ అనే ఫోల్డర్ ఇవ్వలే, అందుకే రాలేదు గైస్. ఇమేజెస్ ఓకేనా, ఇమేజెస్లో ఉన్నది అది, అందుకే మనకు రావట్లేదు. ఇమేజెస్ ఇవ్వడం మర్చిపోయాం అక్కడ, ఇప్పుడు వస్తుంది చూడండి. అలాగే ఇక్కడ మనకి స్టైల్ కూడా ఇది ఉంచేద్దాం, హైట్ అండ్ విత్ అది కూడా మెన్షన్ చేసేద్దాం, స్టైల్ అండ్ విత్ కూడా మెన్షన్ చేసేద్దాం. మనకి చూసారు కదా అక్కడ అది తీసుకోలేదు, ఇమేజెస్ అనే ఫోల్డర్లో ఉంది కదా, అది చూసుకోలేదు. ఇలాగే ఎర్రర్స్ వస్తుంటాయి మనకి. సో చూడండి గైస్, ఇప్పుడు ఇక్కడ లోడ్ అవుతుంది. వచ్చింది జిగ్. ఇది కొంచెం హైట్ విత్ తగ్గించేద్దాం, ఇక్కడ సెట్ అయినట్టు పెడదాం ఓకేనా, అప్పుడు కొంచెం చిన్నది వస్తుంది. ఓకే, ఇక్కడ ఇందులోనే స్టైల్లో విత్ అండ్ హైట్ దానికి ఉన్నది కదా, విత్ అండ్ హైట్ ఒక విత్ 150, హైట్ 150 వేద్దాం. ఓకే, ఇక్కడ సేవ్ చేసేద్దాం. ఇప్పుడు మనం చూద్దాం రీఫ్రెష్ చేసి, అది ఇక్కడ వస్తుంది, ఇక్కడ సెట్ అయిపోయింది. అది చూసారు కదా గైస్, ఇలాగా మన వెబ్ పేజ్లో యానిమేటెడ్ గిఫ్ ఏదైతే ఉందో, గిఫ్ గిఫ్ ఓకే. సో వాటిని కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఓకే, సో అయిపోయింది కదా. ఆ విధంగా మీరు వెబ్సైట్లో ఇవన్నీ గిఫ్ట్లే, ఇవన్నీ గిఫ్ట్లే గైస్. ఇవన్నీ ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, వెల్కమ్ అంటే మన కంప్యూటర్, వెల్కమ్ బ్యాక్ టు స్కూల్స్. మీ వెబ్సైట్ కూడా లోడ్ అయినప్పుడు మీరు ఇలా పెట్టుకోవచ్చు, ఇలా గిఫ్ట్ పెట్టుకుంటే బాగుంటుంది గైస్. ఇలాంటివి కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది అనమాట. అదే ఇక్కడ సిపిది ఉంది, ఇది కూడా చూడండి, ఇది ఇలా రన్ అవుతున్నట్టు చూసారా. ఇలా ఇవన్నీ గిఫ్ట్లు అన్నమాట, బాగున్నాయి. ఓకే ఎస్ గైస్, మరి నెక్స్ట్ ఇందులోని ఇంకా ఏమున్నాయి? ఇమేజెస్ యాజ్ లింక్. ఆల్రెడీ నిన్న చాప్టర్లో చెప్తాం, ఇమేజెస్ని కానీ లింక్ లాగా ఇవ్వచ్చు అని ఓకేనా. మరి ఇంకా దీన్ని మనం చెప్పుకోవాల్సిన, ఆల్రెడీగా ఇమేజ్ మీదే క్లిక్ చేస్తే లింక్ ఓపెన్ అయిపోయింది. నిన్న చాప్టర్లోనే ఆల్రెడీ చెప్తాము ఓకేనా. సో ఏం లేదు, బయట ఆ ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ ట్యాగ్కి ఓకే, ఏ అంటే లింక్ కదా, హెచ్ఆర్ఎఫ్ అని ఇచ్చి డిఫాల్ట్ డాట్ ఆ ఇమేజ్ సోర్స్ ఏదైతే ఉందో ఆ లింక్ ఓకేనా ఇక్కడ ఇస్తాము, సోర్స్ కోడ్
సోర్స్ ఏదైతే ఉందో, ఓకేనా. సో ఇది డిఫాల్ట్ డాట్ ఏఎస్బి అనేది అలా ఫైల్ మాట లోపల ఉన్న ఆ ఫైల్. సో మనది కూడా నేను ఏమి ఇచ్చాం, ఇక్కడ వెబ్సైట్ లింక్ ఇచ్చాం మనం. సో అందుకే ఇది క్లిక్ చేయగానే మా యూట్యూబ్ ఛానల్లో ఏదైతే లింక్ ఇచ్చో అది ఓపెన్ అయింది, ఓకేనా. సో అది దీని గురించి ఆల్రెడీ నేను అయిపోయింది, ఓకేనా. ఈ ఏ అనే ట్యాగ్ మీకు లింక్ అని తెలుసు కదా, ఏ లోపల ఇమేజ్ పెట్టాడు, అప్పుడు ఇమేజ్ ఏమైంది, లింక్ అయిపోయింది, అంతే గైస్, ఇంకేం లేదు. ఇమేజ్ ఫ్లోటింగ్ అంట గైస్, ఇదేటో చూద్దాం. యూజ్ ద సిఎస్ఎస్ ఫ్లోట్ ప్రాపర్టీ టు లెట్ ద ఇమేజ్ ఫ్లోట్ టు ద రైట్ ఆర్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎ టెక్స్ట్ అంట. ఫ్లోట్ అంటే రైట్కి వెళ్ళడం, లేదంటే లెఫ్ట్కి రావడం అంటే. చూద్దాం అది ఏంటది. ఓకే, లెట్స్ గో. ఓకే, ఇమేజ్ని మనం సింపుల్గా ఇవి మీకు స్టైల్లో వస్తుంది గైస్. ఫ్లోట్ అనేది యాక్చువల్లీ ఫ్లోట్ అనే ప్రాపర్టీ వాల్యూ అనేది సిఎస్ఎస్లో మీకు, ఓకేనా. సిఎస్ఎస్లో మళ్ళీ వస్తాయి, మీరు జస్ట్ ఇక్కడ తెలుసుకోండి చాలు. ఇప్పుడు జస్ట్ ఏం లేదు, మనకి ఇప్పుడు ఇమేజ్ ఉంది, ఇక్కడ ఒక వెబ్సైట్లో ఇక్కడ ఇమేజ్ రాశాడు, ఇక్కడ లెఫ్ట్లో రావాల్సిన ఇమేజ్ రైట్లో వచ్చింది. దానికి ఏం చేశాడు, ఓకేనా, ఏం చేశాడంటే ఏం లేదు, సింపుల్గా దాన్ని ఫ్లోట్ అని చెప్పి రైట్ అని పెట్టాడు, అంతే. ఆ ఇమేజ్ రైట్కి వెళ్ళిపోయింది, ఓకేనా. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కూడా మన స్టైల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కంట్రోల్ వి ఇక్కడ కొట్టి ఫ్లోట్ లెఫ్ట్ అని పెట్టామనుకోండి, LEFT లెఫ్ట్ పెట్టి చూస్తున్నాను. ఏది ఏ ఇమేజ్ అనుకున్నారు, మన వెబ్సైట్లో ఉన్న ఇది లెఫ్ట్కి వస్తుందా రావట్లేదా. ఫ్లోట్ రైట్ అంటే రైట్లో ఉంటుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్లో ఉంటుంది, అంతే గైస్. డిఫాల్ట్ అంటే అది లెఫ్ట్లో లెఫ్ట్గా ఉంటుంది. రీఫ్రెష్ చూసారు గైస్, అది లెఫ్ట్కి వస్తుంది ఇమేజ్, ఓకేనా. అన్నా నమస్తే, ఐడిలో గ్లోబల్ టెక్ ఆన్లైన్ మల్టీప్లేయరా చూద్దాం, చెప్తాను. సో మరి రెడీగా ఉండండి. ఇది అయితే అర్థమవుతుందా, దీని మీద ఫోకస్ చేయండి భయ్య. గేమ్ మ్యాచ్ ఫస్ట్, మనం గేమ్ మ్యాచ్ చేద్దాం, ఫస్ట్ స్టడీస్ మీద ఫోకస్ చేయండి. చూసారు గైస్, అర్థమైందా, మీకు అడుగుతా క్వశ్చన్. మరి ఫ్లోట్ లెఫ్ట్ అంటే మనకి లెఫ్ట్కి వస్తుంది, ఓకేనా. ఇంకేం లేదు గైస్. ఫ్లోట్ రైట్ అంటే రైట్, ఓకేనా. ఇమేజెస్ని మనం ఫ్లోటింగ్ ఇమేజెస్ అన్నారు. ఇక్కడ ఇమేజ్ ఫ్లోటింగ్ అంటే ఫ్లోట్ ప్రాపర్టీ, ఇది సిఎస్ఎస్కి వెళ్తుంది, ఓకేనా. ఫ్లోట్ లెఫ్ట్ కానీ రైట్ కానీ ఉంటుంది, అదే చెప్తున్నాడు, అంతే గైస్, ఇంకేం లేదు. జస్ట్ ఫ్లోట్ అనే ప్రాపర్టీ అండ్ వాల్యూ చూసుకోండి, అంతే. ఇందులో ఇంకేం లేదు, అయిపోయింది అది. నెక్స్ట్ టిప్ ఏంటంటే టు లెర్న్ మోర్ అబౌట్ సిఎస్ఎస్. చెప్పాను కదా ఈ ఫ్లోట్ ఎలాంటివన్నీ సిఎస్ఎస్లో వస్తాయని, అవన్నీ మీరు సిఎస్ఎస్లో సపరేట్గా నేర్చుకుంటారు, అవన్నీ కూడా కంగారు పడద్దు, ఓకేనా. సో అలాగే ఇక్కడ కామన్ ఇమేజ్ ఫార్మాట్స్ వచ్చేసరికి ఏటేటి ఉంటాయి. హియర్ ఆర్ ద మోస్ట్ కామన్ ఇమేజ్ ఫైల్ టైప్స్. ఇమేజ్ ఫైల్ టైప్స్ కూడా మీరు తెలుసుకోవాలి గైస్, చాలామందికి తెలియదు. ఇమేజ్ ఫైల్ టైప్స్ జేపీజీ మట్టు తెలుస్తుంది, ఎందుకంటే చూస్తుంటారు, చాలామందికి తెలియకపోవచ్చు. ఒకసారి వినండి. విచ్ ఆర్ సపోర్టెడ్ ఇన్ ఆల్ బ్రౌజర్స్. ఇమేజ్ ఫైల్ టైప్స్ కానీ మీరు ఈ టైప్ కాకుండా సమ్ అదర్ ఫైల్ టైప్స్ ఫార్మేట్ ఏమైనా ఇచ్చారనుకోండి, అవి కొన్ని బ్రౌజర్ సపోర్ట్ చేయకపోతే ఆ ఫైల్ ఫార్మేట్ ఇమేజ్ డిస్ప్లే అవ్వవు. సో అందుకే ఇక్కడ ఇక్కడ విచ్ ఆర్ సపోర్టెడ్ ఆల్ బ్రౌజర్స్, ఓకేనా. మోస్ట్ కామన్ ఫైల్ టైప్స్ ఏంటంటే అన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేసినవి APNG అంటే యానిమేటెడ్ పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. ఫైల్ ఎక్స్టెన్షన్ .APNG అంటే PNG లాంటిది, ఓకే. అది కానీ లేదంటే గిఫ్ అంటే చూసుకోండి. గిఫ్ అంటే గ్రాఫిక్, G అంటే గ్రాఫిక్స్, I అంటే ఇంటర్చేంజ్, ఓకేనా. ఇక్కడ F అంటే ఫార్మేట్ గైస్, ఓకేనా. .gif, ఓకేనా, అర్థమైందా. ఇట్లా మీరు అబ్రివేషన్ కూడా తెలుసుకోవచ్చు. గిఫ్ అంటే ఇది గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్, ఓకేనా. APNG అంటే యానిమేటెడ్, PNG అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్, ఇది గ్రాఫిక్ ఇంటర్చేంజ్ ఫార్మేట్ అంట. అలాగే ICO ఫార్మేట్ కూడా ఉన్నాయి. మనకు తెలిసిన మోస్ట్లీ మనం JPEG ఇవి యూజ్ చేస్తాం, లేదా PNG లేదా గిఫ్, ఇవి మనకు తెలిసిన మోస్ట్ కామన్గా. సో ఇంకా ఎక్స్ట్రా .svg కూడా ఉంటుందంట. అట్లా అబ్రివేషన్ కూడా చూడండి. PNG అంటే పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్, ఇక్కడ ఆల్రెడీ వచ్చింది కదా పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్ PNG. ఇందులో యానిమేటెడ్ APNG అంటే యానిమేటెడ్ పోర్టబుల్ నెట్వర్క్ గ్రాఫిక్స్. ఇవి తెలుసుకుంటే మీకు మంచిదే, ఓకేనా. ఎప్పుడైనా ఎవరైనా ఇంటర్వ్యూలో క్వశ్చన్స్ వేస్తారు, ఓకేనా గైస్. సో లెట్స్ గో గైస్. మరి ఇప్పుడు చూడండి, చాప్టర్ సమ్మరీలో మనం ఏం నేర్చుకున్నాం, ఇమేజ్ అనే ట్యాగ్ని, అలాగే ఇమేజ్లో ఉన్న యాట్రిబ్యూట్ సోర్సు, SRCని, ఆల్ట్ని, విడ్త్ని, హైట్ని,
అలాగే ఫ్లోట్ ప్రాపర్టీల్ని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎక్సర్సైజ్ గైస్, ఓకేనా, రెడీ. సో ఇందులోని వాట్ ఈస్ ద కరెక్ట్ HTML ఎలిమెంట్ ఫర్ యాడింగ్ అన్ ఇమేజ్? ఇదేంటి గైస్ అడిగాడు. వాట్ ఈస్ ద కరెక్ట్ HTML ఎలిమెంట్ ఫర్ యాడింగ్ అన్ ఇమేజ్? ఇమేజ్ని HTMLలో యాడ్ చేయాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేయాలి? కరెక్ట్ HTML ఎలిమెంట్ ఏంటది? ఈ మూడిట్లో ఏది కరెక్ట్ గైస్? ఫస్ట్ వన్ కరెక్టా, సెకండ్ వన్ కరెక్టా, థర్డ్ ఆప్షన్ కరెక్టా? శ్రీదేవి వచ్చేసరికి ఫస్ట్ అంట, శ్రీదేవి రాంగ్. ఇక్కడ మినిస్ట్రీస్ అయితే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు భయ్య. మినిస్ట్రీస్ అయితే కరెక్ట్ ఆన్సర్ అయితే చెప్పాడు. IMG అనే ట్యాగ్, ఇమేజ్ అనే ట్యాగ్ అసలు మనం చెప్పలేదు బ్రో. ఇమేజ్ అనేది ఇక్కడ మన IMG అని చెప్పాం, కానీ ఇప్పటి వరకు ఇమేజ్ ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కూడా చూపించాను. ఇమేజ్ మనం మెన్షన్ చేసినప్పుడు ఇక్కడ ఏం ట్యాగ్ రాసాం? IMG అని రాసాం, ఓకేనా. ఇమేజ్ అని పూర్తిగా రాయకూడదు, ఓకే. సో ఇక్కడ వచ్చేసరికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఎవరు చెప్పారు? కరెక్ట్ ఆన్సర్ JA మినిస్ట్రీస్. దీనైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు, సెకండ్ వన్, ఓకే. కరెక్ట్ ఆన్సర్, లెట్స్ గో. శ్రీదేవి సెకండ్ క్వశ్చన్ వస్తుంది, రెడీగా ఉండు బ్రో. కరెక్ట్ ఆన్సర్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, యూజ్ ద HTML ఇమేజ్ అట్రిబ్యూట్స్. తెలుసు కదా గైస్, ఇమేజ్ అట్రిబ్యూట్స్ ఏంటి? టు సెట్ సైజ్ ఆఫ్ ఇమేజ్ టు వైడ్ 250 పిక్సెల్ వైడ్నే అన్నాం. అలాగే ఇక్కడ 400 పిక్సెల్ టాల్నే ఉంటాయి. ఇందులో ఇక్కడ వైడ్ అంటే ఏంటి? ఇక్కడ ఇమేజ్ని మన ఇక్కడ పిక్సెల్స్ ఏంటి? వైడ్ని ఏం రాస్తే ఇక్కడ వైడ్, అలాగే టాల్ని ఇక్కడ ఏం మెన్షన్ చేసాం? ఫస్ట్ ఎవరు చెప్తారో చూద్దాం. ఇక్కడ ఏం రాయాలి గైస్? ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఇదేంటిది? 250 పిక్సెల్ ఏంటిది? ఇక్కడ ఏం రాయాలి? ఇక్కడే రాయాలి. ఎవరు చెప్తారో చూద్దాం. అంటే ఇమేజ్ని సైజుని మనం ఎందులో రాసాం? ఇక్కడ అన్నా థ్యాంక్ యూ, థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్, థ్యాంక్స్ సో మచ్, వెల్కమ్ స్ట్రీమ్, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ గేమర్, థ్యాంక్ యూ బ్రో. గైస్ ఇందులో రాయాలి, ఇందులో ఏం టైప్ చేయాలి? ఎవరు చెప్పలేకపోతున్నారు? 61 ఏంటి? 61 అవేరా, 1 ఎందుకు వస్తుంది ఇక్కడ ఏంటిది? ఏం అడిగాడు మనకి? సెట్ ద సైజుని మనం ఏం రాసాం ఇందాక? ఇమేజ్ సైజు వైడ్ అంటే ఇక్కడ వైడ్ రాయాలా మనం? వైడ్ అంటే ఏంటి? వైడ్ 250 పిక్సెల్స్ అంటే ఇక్కడ వైడ్కి ఏం రాయాలి? ఇక్కడ మనం టాల్కి బదులు మనం ఇక్కడ ఏం రాయాలి? ఓకే, ఆన్సర్ అయితే ఇంకా అక్కడి నుంచి రాలేదు. నేను చెప్పేలా గైస్, చాలా సింపుల్. మీరు వైడ్ని ఇక్కడ ఏమని చెప్పాం మనం ఇందాక? ఈ వైడ్కి బదులు వైడ్కి ఏం రాయాలి? ఇక్కడ వైడ్ అని రాయకూడదు. చూడండి నేను చెప్పేస్తున్నాను. అయితే 256 పిక్సెల్ వైడ్ అంటే వైడ్కి బదులు విడ్త్. మీరు ఇది చెప్పకపోతే ఎలా బ్రో? ఎంత చిన్న ఆన్సర్. మన వాళ్ళు 2 మంది ఉన్నారు. విడ్త్ ఇక్కడ 400 పిక్సెల్ టాల్ని ఏమంటాం? హైట్ అని మెన్షన్ చేయాలి. విడ్త్ అండ్ హైట్ అని ఎంతో చెప్పాను మీకు, HEIGHT. ఈ చిన్న ఆన్సర్ మీరు చెప్పలేపారు భయ్య. మన వాళ్ళు 2 మంది ఉన్నారు. విత్ వైడ్ని విత్ అని రాసాం. విత్ 250 పిక్సెల్, అదే కదా సైజ్ ఆఫ్ ఇమేజ్ని, ఓకేనా. ఇమేజ్ విత్ని మనం ఆల్రెడీ చెప్పాను కదా ఇందాక, విత్ అండ్ హైట్ అని రాయాలని. సో సబ్మిట్ ఆన్సర్ ఇదిగోండి, కరెక్ట్. ఓకే, మరి నేను అడిగిన సెకండ్ ఎక్సర్సైజ్ అయితే ఎవరు చెప్పలేదు, నేనే చెప్తాను. పోనీ ఎప్పుడైనా చెప్తారా గైస్? యూజ్ CSS. ఇందులో కూడా సేమ్ అదే వస్తుంది, బట్ ఇక్కడ CSS ప్రాపర్టీ రాయాలి మనం, ఓకేనా. ఇక్కడ ఏం రాయాలి? ఇది నేనే చేస్తానులే. సెట్ ద సైజ్ ఆఫ్ ఇమేజ్ టు 250 పిక్సెల్ వైడ్ అంటే విత్, 400 పిక్సెల్ టాల్ అంటే హైట్, ఓకేనా. ఇక్కడ ఏం రాయాలి? విత్ WIDTH విత్ ఈస్ట్ పెట్టాలి. స్టైల్ ప్రాపర్టీలో ఈస్ట్ వస్తుంది. విత్ అంట 250 పిక్సెల్స్ కావాలి అడిగి, పిక్సెల్స్ తర్వాత సెమీకాలన్ పెట్టి HEIGHT హైట్ 400 పిక్సెల్స్, అంతే. ఓకేనా గైస్, అర్థమైందా? ఓకే, సూపర్ గైస్. మరి మొత్తానికి ఇదైతే మీకు కొంచెం చెప్పడానికి వీలు అవ్వదు అనేసి నేనే టైప్ చేస్తాను. సో ఆన్సర్ అయితే కరెక్ట్ ఆన్సర్ గైస్ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మరి దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారో చూద్దాం బ్రో. గైస్ యూజ్ ద కరెక్ట్ HTML టు మేక్ ద ఇమేజ్ బికమ్ ఏ లింక్. గైస్ ఇమేజ్ ఆల్రెడీ ఉంది, ఇమేజ్ని మనం లింక్లో రాయాలంటే ఇక్కడ లింక్ వచ్చేసరికి ఇక్కడ default.html అండి గైస్. లింక్ని మనం దేంతో సూచిస్తాం గైస్?
లింక్ అనే ట్యాగ్ని మనం దేంతోని ఇది చూద్దాం. లింక్ అనే ట్యాగ్ని దేంతో రాస్తాం మనం? ఫస్ట్ ఏం రాయాలి? లింక్ ఇచ్చినప్పుడు ఇది పెట్టి ఏం రాయాలి గైస్? ఇక్కడ లింక్స్కి ఎప్పుడైనా మనం HTML లింక్స్ని ఆల్రెడీ మనం నిన్న కూడా చెప్పాం. ఎవరైనా చెప్తారేమో చూద్దాము లైవ్ చాట్లో. ఎవరైనా చెప్పగలరా గైస్? లింక్కి మనం ఇక్కడ ఏ ట్యాగ్ ఇస్తాం? మనం ఇక్కడ ఇచ్చి ఇక్కడ వచ్చేసరికి మనకి లింక్ రెఫరెన్స్ వచ్చేసరికి ఇది రాయాలి default.html అంట. అది ఇమేజ్ బ్రో, మీ జేమ్ మినిస్ట్రీస్ ఇమేజ్ వేరు. ఇమేజ్ ఆల్రెడీ ఇక్కడ ఉంది. ఇమేజ్ ట్యాగ్ కాదు. లింక్కి ఏ ట్యాగ్? ఇమేజ్కి IMG అని ఇస్తాం. బాగానే ఉంది, ఓకేనా? IMG అని రాస్తాం. లింక్కి ఏ రాస్తాం మరి? నేను చెప్పాలి అయితే లింక్ రాదు. ఎస్, రాక్ స్టార్ చెప్పాడు బ్రో కరెక్ట్గా. రాక్ స్టార్ చెప్పాడు కరెక్ట్ ఆన్సర్ ఏ. ఎస్, లింక్కి మనం ఋత్విక్ అయితే ఇప్పుడు టైప్ చేస్తాం మొత్తానికి. సో ఇక్కడ మనం ఇది ఇచ్చి లింక్కి ఎప్పుడైనా ఏ అని టైప్ చేస్తాం. చేసి నెక్స్ట్ ఫస్ట్ రాక్ స్టార్ చెప్పాడు, తర్వాత ఋత్విక్ చెప్పాడు ఆన్సర్. ఓకే, సో ఏ అని టైప్ చేసి ఇక్కడ మనం స్పేస్ ఇచ్చినట్టేనా? స్పేస్ ఇచ్చినట్టే ఏ స్పేస్ HRF అని రాయాలి. HRF = అని రాయాలి. తెలుసు కదా ఇదంతా. డబుల్ కోట్స్లో ఆడిచ్చిన పేరు రాయాలి గైస్. లింక్ దేనికి ఇవ్వాలి? ఇది మీరు కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇక్కడ మెన్షన్ చేసేయండి, అయిపోయింది. అది రాసి మనం ఏ అనేది మళ్ళీ క్లోజ్ చేయాలి గైస్ ఇక్కడ, ఓకేనా? ఇది రాసి డాష్ ఏ, ఓకేనా? క్లోజ్ అయిపోయింది కదా ఇక్కడ ఏ అనేది. అంతే, ఇది గైస్ ఆన్సర్ అయితే. ఇది లింక్ ఎప్పుడైనా మనం ఏ అనే ట్యాగ్లో ఇస్తాం. లింక్ HRF అని చెప్పి ఆ లింక్ HRF = ఆ లింక్ డెస్టినేషన్ HRFతో సూచిస్తాం. ఆ లింక్ డెస్టినేషన్ ఇక్కడ రాస్తాం. ఓకే, సో అంతే గైస్ ఆన్సర్ అయితే. ఏ ట్యాగ్ మళ్ళీ క్లోజ్ చేయాలి ఇక్కడ. సబ్మిట్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే, సూపర్ గైస్. మరి నెక్స్ట్ ఈ ఎక్సర్సైజ్ మరి దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు చూద్దాం. మేక్ ద ఇమేజ్ బిలో ఫ్లోట్ టు ద రైట్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అంట గైస్. ఇమేజ్ మీకు ఆల్రెడీ చెప్పాను, గుర్తుందా? మన జిఫ్ ఇమేజ్ ఇక్కడ ఉండేది, దీన్ని లెఫ్ట్కి వెళ్ళిపోయింది. అంటే అప్పుడు మనం ఏ రాసాం ఆన్సర్? గుర్తుందా గైస్? దానికి CSS ప్రాపర్టీ వాల్యూ రాసాం కదా. ఇమేజ్ లెఫ్ట్కి కానీ రైట్కి కానీ రావాలంటే ఈడేం చెప్తున్నాడు? ఫ్లోట్ టు ద రైట్కి రావాలంటే అప్పుడు మనం ఇక్కడ ఏమవ్వాలి? స్టైల్లోనే ఇక్కడ దాన్ని ఏమో సింపుల్గా అక్కడే ఉంది, ఆడు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది గైస్, ఓకేనా? ఇమేజ్ అనేది ఇప్పుడు ఫ్లోట్ రైట్ అంట. ఆల్రెడీ ఇందులోనే ఆన్సర్ ఉంది, ఇక్కడే ఆన్సర్ ఉంది. సో దానికి వచ్చేసరికి మనం సింపుల్గా ఇమేజ్ని, అది CSS ప్రాపర్టీయే, దాన్ని ఫ్లోట్ రైట్కి వెళ్ళడానికి మనకి ఇక్కడ ఏం చేసాం? స్టైల్లో జస్ట్ FLOAT ఫ్లోట్ అనే ప్రాపర్టీ వాల్యూ వచ్చేసరికి ఆ రైట్ అన్నాడు కదా, రైట్ చెప్పాను కదా, ఇక్కడ ఇందులోనే ఉందని ఆన్సర్. ఫ్లోట్ రైట్ అంతే, ఓకేనా? ఇంకేం లేదు. ఒక ఇమేజ్ని మీరు రైట్ సైడ్ తీసుకెళ్ళాలనుకుంటే స్టైల్లో ఫ్లోట్ రైట్ అని పెడితే ఆ ఇమేజ్లో ఫ్లోట్ రైట్కి వెళ్ళిపోద్ది. లేదా ఫ్లోట్ లెఫ్ట్ అని పెడితే మనం ఆల్రెడీ ఇక్కడ పెట్టాం గైస్, మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇక ఇక్కడ మనం ఫ్లోట్ లెఫ్ట్ అని పెట్టాం. ఏ ఇమేజ్ని? కంప్యూటర్ బాక్స్ కిక్, ఆ గిఫ్ ఇమేజ్ ఉంది కదా, ఆ గిఫ్కి మనం స్టైల్ ఫ్లోట్ లెఫ్ట్ అని పెట్టాం. అందుకే మన వెబ్సైట్లో ఇక్కడ మనం ప్రాక్టికల్ వెబ్సైట్లో చూసారా లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇక్కడ యాక్చువల్ రైట్లో ఉన్న ఇమేజ్ అది, ఓకేనా? అంతే గైస్, ఇంకేం లేదు. ఎక్సర్సైజ్ ఫ్లోట్ రైట్. సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దీనికి ఆన్సర్ ఎవరైనా ఫాస్ట్ చెప్తారా గైస్? దీనికి చెప్పాలి మీరు. యాడ్ ద కరెక్ట్ HTML attribute టు డిస్ప్లే ద స్మైలీ జిఫ్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు ఈ అట్రిబ్యూట్ గైస్ ఇమేజ్కి ఇక్కడ ఏం వస్తాం? ఇమేజ్కి స్మైలీ జిఫ్ అని రాయడానికి ఫస్ట్ ఇమేజ్ స్పేస్ ఇచ్చి తర్వాత ఏమిస్తాం గైస్? తర్వాత మీకు ఆల్రెడీ ఎందాక కూడా చూసారు, ఇప్పుడు కోడింగ్లో కూడా చూసే ఉంటారు, కనిపించే ఉంటుంది. ఇప్పుడు మనం ఇమేజ్ ఏం పెట్టాలంట? స్మైలీ జిఫ్ అని రాయాలి. స్మైలీ జిఫ్ రాసే ముందు మనం ఏం పెట్టాలి? ఇక్కడ ఇమేజ్కి స్మైలీ జిఫ్ ఇవ్వాలి. స్మైలీ జిఫ్కి ముందు ఇక్కడ ఇమేజ్ స్పేస్ ఏమొస్తుంది? లింక్కి ఏ స్పేస్ HRF = అని వస్తుంది. అదే ఇమేజ్కి ఏమొస్తుంది మనకి? ఇమేజ్కి రాక్ స్టార్ ఫస్ట్ చెప్పాడు గైస్. రాక్ స్టార్ వచ్చేసరికి ఫస్ట్ ఆన్సర్ ఇచ్చాడు.
ఎస్ఆర్సి, ఓకేనా, ఎస్ఆర్సి సోర్స్ అని చెప్పి ఈక్వాలిటీ ఇచ్చి అప్పుడు మనం, ఓకేనా, పైన SMILEY స్మైలీ డాట్ జిఫ్. ఓకేనా, అంతే గైస్ ఆన్సర్. ఫస్ట్ అయితే మరి రాక్ స్టార్ అయితే చెప్పాడు ఫస్ట్, ఓకేనా. సో సబ్మిట్. ఎస్, కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఫైనల్ నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ అనుకుంటాను ఇప్పటివరకు మనం నేర్చుకున్న దాంట్లో. ఓకే, ఇక్కడ ఇందులోని స్పెసిఫై అండ్ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఫర్ ద ఇమేజ్. ఆల్టర్నేట్ టెక్స్ట్ అంటే ఏంటి? ఆల్ట్. ఒకవేళ ఇమేజ్ లోడ్ అవ్వకపోతే మనం ఏవ్వాలి గుర్తుందా? ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇమేజ్ ఒకవేళ డిస్ప్లే అవ్వకపోతే మనం ఏమేస్తాం? ఒకవేళ ఇమేజ్ రాంగ్గానే ఉన్నా, ఇమేజ్ లేకపోయినా, అప్పుడు ఇమేజ్ డిస్ప్లే అవ్వకపోతే మనకి ఆల్టర్నేటివ్ టెక్స్ట్ మాత్రమే డిస్ప్లే వస్తుందని చెప్పాను కదా, గుర్తుందా? ఆల్టర్నేట్ టెక్స్ట్ షుడ్ సే. భగవాన్ గేమర్ హాయ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అగైన్ 40 రూపీస్ సూపర్ చాట్. థ్యాంక్ యూ సో మచ్ భగవాన్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అగైన్ సూపర్ చాట్. థ్యాంక్ యూ భగవాన్, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఎస్ గైస్, ఇప్పుడు ద ఆల్టర్నేటివ్ టెక్స్ట్ షుడ్ సే స్మైలీ అంట గైస్. ఆల్టర్నేట్ టెక్స్ట్ ఏంటి? స్మైలీ అని అవ్వాలంట, ఓకేనా. ఆల్టర్నేట్ టెక్స్ట్ ఈజ్ యూస్ఫుల్ వెన్ ద ఇమేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్. అదే చెప్తున్నాం. ఒకవేళ ఆల్టర్నేట్ టెక్స్ట్ ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వకపోతే ఆల్టర్నేట్ టెక్స్ట్ అనేది కనిపిస్తుంది, పేరు అదే కదా. లైక్ వెన్ ద పేజ్ ఈజ్ రెడీ బై ఏ స్క్రీన్ రీడర్, ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది డిస్ప్లే అవ్వకపోతే ఇక్కడ ఏం డిస్ప్లే చేయమన్నాడు? ఆల్టర్నేటివ్ టెక్స్ట్ వచ్చేసరికి స్మైలీ. సో ఆల్ట్ అని ఇస్తాం, ఓకేనా. ఆల్ట్ అని అవ్వాలి. సో ఫస్ట్ మినిస్ట్రీస్ ఆల్రెడీ చెప్పాడు, ఇక్కడ ఆల్ట్ ఈక్వల్ టు అని రాసి ఏ రాస్తాం? స్మైలీ అని అవ్వాలంట, SMILEY. ఒకవేళ ఇమేజ్ లేదనుకోండి, ఈ ఆల్టర్నేట్ టెక్స్ట్ డిస్ప్లే అవుతుంది వెబ్ పేజ్లో, ఓకేనా. అంతే గైస్, అయిపోయింది. కరెక్ట్ గైస్, కరెక్ట్ ఆన్సర్. సూపర్. మొత్తానికి మీరు ఇమేజెస్ అయితే వెబ్ పేజ్లో ఎలా పెట్టాలో మీకు అయితే తెలిసిపోయింది కదా. సో అది గైస్, నెక్స్ట్ ఇమేజ్ మ్యాప్ ఉంది, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ పిక్చర్ ఎలిమెంట్. ఇవి నెక్స్ట్ ట్యుటోరియల్ అయితే చెప్తాం, ఓకేనా గైస్. మరి ఇప్పటివరకు అర్థమైంది కదా ఇమేజెస్ ఎలా పెట్టాలో. ఒకసారి రీఫ్రెష్ చేసుకున్నారనుకోండి, రివైండ్ చేసుకోండి. మీకు రివైండ్ చేసుకుని కొండి ఇలాగా జస్ట్ మీరు ఫస్ట్ ఈ వెబ్సైట్లో ఒక ప్రాక్టికల్ కూడా అయిపోతున్నట్టే మనకి ఇక్కడ. మీరు ఎలాగ వేసేసుకొని దాన్ని లెఫ్ట్కి ఫ్లోట్ చేయడం, రైట్ సైడ్కి ఇమేజ్ ఫ్లోట్ చేయడం, ఇమేజ్ హైట్ పెంచుకోవడం, ఇమేజ్ హైట్ అండ్ విత్ మెన్షన్ చేసుకొని అక్కడ పిక్సెల్స్ రాసుకోవడం, అవన్నీ చేస్తే మీరు, ఓకేనా, ఇమేజ్కి లింక్ ఇవ్వడం, మీరు ఇలా చేసుకుంటే మీకు వచ్చినట్టే ఆల్మోస్ట్. ఆ తర్వాత మీరు అవన్నీ తెలిస్తే అప్పుడు మనం వెబ్సైట్ని నీట్గా డిజైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఇవన్నీ ప్రాక్టికల్ అలాగ అయిపోతున్నా, స్టెప్ బై స్టెప్ చెప్పేస్తాను అనమాట ఇవన్నీ, ఓకేనా. సో అది గైస్, మరి నెక్స్ట్ ఇమేజ్ మ్యాప్ అంట గైస్. ఏంటి నెక్స్ట్ వచ్చేసరికి ఇమేజ్ మ్యాప్. ఏంటది? ఇమేజ్ మ్యాప్ అంట. అది ఒకసారి దాంట్లో ఇమేజ్ మ్యాప్స్ అంట, అవి చూద్దాం గైస్ మనం, ఓకేనా. నెక్స్ట్ ఇమేజ్లో మ్యాప్స్ అంట, ఓకే. సో దాని గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం, నెక్స్ట్ ట్యూటోరియల్లో. మరి వీడియో నచ్చండి, లైక్ కొట్టండి గైస్ మర్చిపోకుండా. ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఓకేనా. ఇది మీ భవిష్యత్తుకి సంబంధించింది సబ్జెక్ట్, ఓకేనా. మీకు స్కూల్లో అన్ని సబ్జెక్టులు ఉంటాయి, కానీ మీరు ఎప్పుడైనా సాఫ్ట్వేర్స్ గట్టా అవుదాం అనుకుంటే మీరు ఇలాగా ఈ కోడింగ్ అయితే ఖచ్చితంగా అందులో HTML బేసిక్, తర్వాత CSS, వెబ్ డిజైనింగ్, వెబ్ డెవలప్మెంట్ చేయాలనుకున్నారనుకోండి, బేసిక్ అనమాట వెబ్ డెవలప్మెంట్. HTML, CSS, జావా స్క్రిప్ట్, తర్వాత SQL, పైథాన్, ఇవన్నీ ఇందులోకి వస్తాయి, డెవలప్మెంట్లోకి వస్తాయి. పైథాన్, ఓకేనా, PHP ఇవన్నీ ఉంటాయి, ఓకేనా. సో HTML కంప్లీట్ అయిపోయిన తర్వాత CSSలోకి వెళ్దాం, ఆ తర్వాత జావా స్క్రిప్ట్. ఇవి ఫస్ట్ ఈ 3 కంప్లీట్ చేద్దాం. ఫస్ట్ మన HTML అవడానికే బోల్ టైం పట్టేస్తుంది, ఓకే గైస్. మరి మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా నేర్చుకున్న వాళ్ళు అనుకున్నారు వాళ్ళకైనా యూస్ఫుల్ అవుతుంది. మన వీడియోలో ఒక్కరికి యూస్ఫుల్ అయినా అది మనకి చాలా మంచిదే, ఓకేనా. మనం చెప్పిన వీడియోకి ఒక వాల్యూ అంటూ వచ్చినట్టే గైస్, ఓకేనా. సో మీరు చాలామంది యూజ్ చేసుకుంటారు, చాలామంది యూజ్ చేసుకోలేకపోతారు, ఎందుకంటే దీని వాల్యూ తెలియదు. ఎప్పుడైతే మీరు జాబ్స్ కోసం తిరుగుతారు కదా రోడ్ల మీద, అప్పుడు అవన్నీ ముందే నేర్చుకొని ఉంటాయి. ఈ పాటికి మీరు మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో, కాలేజీలోనే మీకు క్యాంపస్లో సెలెక్ట్ అయిపోతారు. మీరు ఎలాంటి వీటిలో నేర్చుకోకపోతే మనం ఇంకా జాబ్స్ కోసం రోడ్ల మీద పడి తిరగాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి, గుర్తించుకోండి, ఓకేనా. మీరు మంచిగా క్యాంపస్లోనే సెలెక్ట్ అయిపోవాలి, ఓకేనా. మంచి సాఫ్ట్వేర్ కంపెనీలోనైతే ఇలాంటివి కోడింగ్ అనే దాని మీదకి వెళ్తే మీరు, ఓకేనా. సో సింపుల్గా గెట్ చేయొచ్చు జాబ్స్, ఓకే గైస్. మరి మర్చిపోద్దు, చాలా వాల్యుబుల్ ఇదైతే మట్టుగా కోర్సు. బయట నేర్చుకోవాలంటే తెలుసు కదా,
ఓ 30,000 కానీ తీసుకుంటారు, 60,000 అవుతుంది, 90,000 కూడా లాగుతారు. బయట అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కూడా చెప్పరు ఎంత టైం తీసుకొని. ఓకేనా, మరి మర్చిపోకుండా లైక్ కొట్టి సపోర్ట్ చేయండి. గేమ్స్ కూడా ఆడదాం, అలాగే చదువు కూడా చదువుకుందాం. ఓకేనా, లెట్స్ గో మరి.